ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. సో బేసిక్ ఫస్ట్ థింగ్ ఏంది, నువ్వు ఆల్రెడీ చూసినట్టున్నావు కదా కొన్ని టెంప్లెట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో కొంచెం ఐడియా. జస్ట్ కొంచెం మొత్తం 2 hours చాలా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద వీడియోలు. ఐ అవునవును, స్పెండ్ కరెక్ట్. మేబీ 15 కరెక్ట్. కరెక్ట్. 20 minutes స్పెండ్ చేశాను. సో ఓకే, ఓకే. సో బేసిక్గా నేను చెప్తాను. సో బేసిక్గా ఏంటంటే మన ఫ్రెండ్స్ అందరిది కూడా లైఫ్ జర్నీస్ అన్ని ఆర్కైవ్ చేసి పెడుతున్నాను రామకృష్ణ, చూసేసి. సో ఎవరైనా ఏమైనా తెలుసుకోవాలన్నా, లేకపోతే కొత్త స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు వేరియస్ ఫీల్డ్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఓవర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ లైఫ్ తెలుసుకోవాలన్నా, సో అవి తెలుసుకునేదానికి ఒక్కొక్కళ్ళ ఓకే. పర్స్పెక్టివ్ అది క్యాప్చర్ చేసి పెడతాను. అలాగే యాజ్ ఎ ఇండివిజువల్ బేసిక్ సైకలాజికల్ ఆస్పెక్ట్ అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ థింగ్స్ని డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా. వాళ్ళు దాంట్లో అవును. ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి, దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ ఎలా షేప్ అయింది, ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఏంటి, దానివల్లే వాళ్ళ ఓకే. థింకింగ్ ఎలా చేంజ్ అయ్యింది అనే పాయింట్ చేస్తాం అనమాట. సో సిమిలర్ థింగ్లో ఆల్రెడీ కాలేజీలో ఎవరైనా ఉన్నారు, నీలాగే ఆలోచించే వాళ్ళు ఉన్నారు అనుకో. సో నువ్వు చెప్పే పాయింట్ కొంతమందికి వాళ్ళ వాళ్ళ నేచర్ బట్టి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ థింకింగ్కి కనెక్ట్ అవుద్ది కదా. సో చూస్ చేసుకొని. సో ఇది యాక్సెసిబుల్ ఫర్ అంటే ఓన్లీ మన కాలేజ్ లో కూడా తెలుసా ఈ లింక్ ఉందని? లేదు లేదు, అలా కాలేజీలో తెలీదు. బేసిక్గా నేను జనరిక్గా యూట్యూబ్లో పెడతా ఉన్నాను చూసేదానికి, కానీ కొంతమంది జూనియర్స్కి స్పెసిఫిక్గా పంపించాను నేను అది. సో అలా పెట్టి చేస్తాం అనమాట. మేబీ ఇంకొంచెం ఎక్కువ అయితే చెప్తానేమో, చెప్పి స్టూడెంట్స్కి ఏమైనా ఉపయోగపడి వాళ్ళకి ఓపుకుంటే చూసుకునే అనుకుంటే యూజ్ అవుద్ది అని. కానీ అట్లీస్ట్ ఐ థింక్ ప్రస్తుతానికి. మనం ఎలా ఇట్స్ మై సజెషన్ అనమాట అది. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి మనకి లేదు అది. యాక్చువల్లీ నువ్వు తీసుకున్న ఐడియా ఇస్ వెరీ గుడ్ అనమాట. మనకి ఫ్యూచర్ ఎలా ఉంటది, ఒక చూస్ చేసుకోవాలని పాత్ స్టెప్స్ ఇప్పుడు ఎలా వేయగలం అనేది నాకు ఐడియా లేదు. కరెక్ట్. కొంతమందికి గుడ్ అయితే, కొంతమందికి బ్యాడ్ అయితే, కొంతమంది ఆ బ్యాడ్ ని గుడ్ చేసుకుంటారు, కొంతమంది గుడ్ ని బ్యాడ్ అవుతా ఉంటారు. ఇలా లైఫ్ లో జరుగుతూ ఉంటది కదా. కరెక్ట్. కరెక్ట్. సో ఆ స్టెప్స్ వేసే ఫిలాసఫీ అనేది ఐ హోప్ ఇట్ షుడ్ రీచ్ దెమ్ అనమాట. అంటే వాళ్ళకి రీచ్ అయితే అది కరెక్ట్. చాలా హెల్ప్ఫుల్ అయితే. అదే నాకు అదే అనిపించింది. అంటే ఇప్పుడు ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఈ థింగ్స్ తెలిసినవి కాలేజీలో ఒకళ్ళు చెప్తే అరే బాగుండేది కదా, ఎవరైనా తెలిసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలిస్తే అని. సో ఆ వేలో ప్లస్ అది అందుకని నాకు తెలిసి వాళ్ళకి కనెక్ట్ చేయి బెటర్. అంటే త్రూ ఎనీ షూర్ షూర్. హెల్ప్ ఆఫ్ ఎనీ అల్యూమినియం ద్వారా కానీ మనకు ఒక ఇది ఉంది ఒకటి కరెక్ట్. కరెక్ట్. ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. ట్రై చేస్తాను. అంటే దట్స్ ఆల్సో ఏ గుడ్ థాట్. ఐ థింక్ నేను చేస్తాను అది చూసి పెట్టేదానికి. చేస్తే వైడర్ రేంజ్లో పీపుల్కి కూడా తెలుస్తుంది. కరెక్టే, కరెక్ట్. అవునన్నా, కెరియర్ పాత్ చూసింగ్ ఉంటుంది బాగా. ఓకే. సో టు స్టార్ట్ విత్, నువ్వు జస్ట్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, నీ లైఫ్ ఎలా ఉంది అనే దాంతో బ్రీఫ్ ఇంట్రొడక్షన్తో స్టార్ట్ చేద్దాం రామకృష్ణ. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే. సో సో స్టార్ట్ చేసేదాం కృష్ణ. అంటే చెప్పు, ఎక్కడ ఏం చేస్తున్నావు, వాట్ ఈస్ ద. నేను వచ్చేసి యుఏఈలో పనిచేస్తున్నాను, దుబాయ్లో. ఓకే. సో వి స్టార్టెడ్ విత్ కెరియర్ ఇంజనీర్ గా, జూనియర్ ఇంజనీర్ గా స్టార్ట్ చేసి దాని తర్వాత బేస్డ్ ఆన్ అవర్ కెరియర్ స్టెప్స్ ఎలా అయితే 14 years నుంచి యుఏలో ఉన్నాను, అలా కెరియర్ గ్రోత్ అవుతూ 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 ఇప్పుడు అప్లికేషన్స్ మేనేజర్ యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్ట్స్ మేనేజర్స్ గా 2 పొజిషన్స్ ఫీల్ చేస్తూ గోయింగ్ త్రూ ప్రాసెస్ అనమాట, లైఫ్ ప్రాసెస్. సో ఏ ఫీల్డ్లో ఉన్నావు రామకృష్ణ ఇప్పుడు నువ్వు? కంప్లీట్లీ ఐఎమ్ ఇన్ ద ఆటోమేషన్ ఫీల్డ్ ఆఫ్ స్కాడా. ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇన్ సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ కమ్ ఆటోమేషన్ ఫీల్డ్. ఏదైతే మనం చదువుకున్నామో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కాంబినేషన్, సిమిలర్ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కాంబినేషన్ లో ఉన్నాను. సో ఐ డీల్ విత్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఐ డీల్ విత్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. వాట్ ఐ స్టడీ, నేను ఏదైతే చదువుకున్నానో ఆ ఫీల్డ్ లోనే ఉన్నాను. రైట్ నౌ నేను ఏంటంటే అప్లికేషన్స్ మేనేజర్ ఆఫ్ ఆటోమేషన్స్ అనమాట. సో ఐ కెన్ డీల్ విత్ ఎలక్ట్రానిక్స్, ఐ డీల్ విత్ ఎలక్ట్రికల్స్. ఓకే. సో బేసిక్గా నువ్వు ఉండేది కంప్లీట్గా కోర్ ఫీల్డే అంతే కదా, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఫీల్డ్ కోర్ ఫీల్డే. సో కోర్ ఫీల్డ్లో బేసిక్గా ఇంకొకటి ఏంటంటే, కోర్ ఫీల్డ్లో మామూలుగా ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కొంచెం కోర్ కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని మనకు ముందు నుంచి ఐడియా ఉండేది. ప్లస్ దాంట్లో బేసిక్గా మామూలు థింకింగ్ ఎలా ఉంటుందంటే అందరిది ఓకే కోర్ సైడ్ వస్తుందంటే ఐదర్ చాలామంది ఏమనుకుంటారంటే మనకి సిఎస్సిఓ ఇది రాకుండా సాఫ్ట్వేర్ చేసేదానికి పాసిబిలిటీ లేక తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదా ఆల్రెడీ కొంతమంది ఫిజిక్స్ ఆ సైడ్ ఇంక్లినేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉండి కోర్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు.
కానీ గోయింగ్ ఫార్వర్డ్ ద డైరెక్షన్ కోర్లో వాళ్ళు షైన్ వాళ్ళు చేయాలంటే మనకున్న ఆప్షన్స్ ఎలా చూస్తారంటే గవర్నమెంట్ జాబ్సే చూస్తారు. ఏపీ ట్రాన్స్కో, జెన్కో ఈ టైప్ థింకింగ్ నుంచి వస్తారు. లేదా మన పిఎస్యూస్ ఉన్నాయి కదా, ఫస్ట్ లెవెల్ పిఎస్యూస్ అయి ఉంటారు. అలా కాకుండా నువ్వు ప్రైవేట్ సెక్టరేనా అక్కడ చేసేది, లేకపోతే అక్కడ గవర్నమెంట్ దాంట్లో చేసేది? ప్రైవేట్ సెక్టర్ బట్ రిలేటెడ్ విత్ మోస్ట్లీ గవర్నమెంట్ సెక్టర్. ఓకే ఓకే. అంటే వెళ్ళి దుబాయ్లో అలా ఆప్షన్స్ నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకొని అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్స్ చేసి, అంటే కెరియర్ స్టార్టింగ్ నుంచే వెళ్ళిపోయావా? అంటే బీటెక్ అయిన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళేసావా, లేకపోతే? బీటెక్ లక్కీ ఏంటంటే నాకు నేను చదువుకున్నప్పుడే నాకు ఇక్కడ ఉన్న మా బాబాయ్ వల్ల ఒక గైడెన్స్ వల్ల, ఓకే అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ వల్ల నేను కొంచెం శాలరీ ప్యాకేజ్ అవన్నీ చూసుకొని ముందే ఆల్మోస్ట్ 1 year ముందే నాకు ఈ ఆప్షన్ స్ట్రైక్ అవుట్ అయింది. ఓకే సో ఈ స్ట్రైక్ అవుట్ వల్ల విత్ ఇన్ కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్ విత్ ఇన్ 1 week అనమాట. బై దట్ బిఫోర్ ఫైనల్ ఎగ్జామ్స్ ఆఫ్ 4th year ఐ హ్యావ్ మై ఆఫర్ లెటర్ అండ్ లెటర్ హ్యాండ్ లో ఉంది. సో బై దట్ టైం వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వైడర్ పర్స్పెక్టివ్ వచ్చింది. అంటే ఎలక్ట్రికల్ ఈజ్ నాట్, యాజ్ యూ సెడ్, electrical is not restricted only for the government sector. Actually it is a wrong prescription we have here. Indante electrical sector వచ్చేసే వాటికి ట్రాన్స్కో, జెన్కో, డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక రాంగ్ పర్స్పెక్టివ్ లోనే ఉంటారు అక్కడ. బట్ దెర్ ఈస్ ఎ వైడ్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఇప్పుడు ఓపెన్ అవుతున్న కోర్ ఫీల్డ్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీ సిస్టమ్ అనమాట. ఎలక్ట్రికల్ అనేది ఎవ్రీ సిస్టమ్ కి పార్ట్ అనమాట. ఎగ్జాంపుల్ సోలార్ కార్స్ తీసుకోండి, సోలార్ ఛార్జింగ్ తీసుకోండి, ఈవీ కార్స్ తీసుకోండి, డిఫరెంట్ టైప్ ప్రొడక్ట్స్ తీసుకోండి, ఎవ్రీవేర్ ది ఎలక్ట్రికల్ మిక్స్డ్ అప్ అనమాట. సో అట్ ద సేమ్ టైమ్ ఇంతకు ముందు ఏంటి మీరేం చెప్పారంటే సిఎస్సి వద్దనుకుంటే ఎలక్ట్రికల్ కి వచ్చే వాళ్ళు ఉన్నారు సరే. అది కూడా ఇప్పుడు ఫ్యూచర్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మై పొజిషన్, ఐ డోంట్ డీల్ ఓన్లీ విత్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్, ఐ డీల్ విత్ ద సాఫ్ట్వేర్స్ ఆల్సో. I learned Linux, I used to do the work on the programs, I used to study the networks. So any communication protocols chadutanu, what's the protocols that are going on, mottham we used to do the software also. Okay. So it's not only core ante core lone untamu, edo electrical ante transformer, electrical ante oka switch gear, electrical ante oka motor, generator, ide kaadu. So that is a funda for us. మనకి ఫండా చెప్పారు, ఆ ఫండాని యూజ్ చేసుకొని మనం బయటికి రావాలి. ఇది జాబ్స్ అంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్సే కాకుండా ఎలక్ట్రికల్ అనేది ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం ఏంటంటే ఆ ఆపర్చునిటీస్ కి మనం ఆ ఫండ్ యూజ్ చేసుకొని యాడ్ ఆన్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ కానీ, కంప్యూటర్స్ కానీ, అంటే సాఫ్ట్వేర్ పార్ట్స్ కానీ, లేకపోతే ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ యాడ్ అవుతే ఇట్స్ వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో బేసిక్గా నువ్వు చెప్పే పాయింట్ ఏంటంటే కోర్ ఎలక్ట్రికల్ చేసుకునేసి ఓన్లీ గవర్నమెంట్ జాబ్సే కొట్టకూడదు, బయట చాలా వ్యాస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, స్టార్టింగ్ విత్ ఈవీ కార్స్, లేకపోతే ఎలక్ట్రికల్ సిస్టమ్ ఈవెన్. కాకపోతే మనము అన్ని సిస్టమ్స్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎ ల్యాప్టాప్ యాజ్ ఐటీ గై హూ యూజింగ్ ఎ ల్యాప్టాప్, ఇట్స్ బేసికల్లీ ఇట్ కమ్స్ ఆన్ ఎలక్ట్రికల్. కరెక్ట్. ఇట్స్ కమ్స్ ఆన్ ఎలక్ట్రికల్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ హ్యాస్ ఎ బ్యాటరీ, ఇట్ హ్యాస్ ఎ సిస్టమ్ ఆఫ్ చార్జర్, ఇట్ హ్యాస్ ఎ సిస్టమ్ ఆఫ్ ద పవర్ ఎలక్ట్రానిక్స్, అంతా ఉంటది. కాబట్టి ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. వి డోంట్ థింక్ దట్ ఎలక్ట్రికల్ అంటే ఓన్లీ government jobs where transport, distribution, genco, this is not only the jobs we have. ఓకే. సో ఈ పరంగా అన్నీ చూసుకొని చేసుకోవచ్చు. సో కొంతవరకు క్రాస్ డొమైన్, మల్టీ డిసిప్లినరీ నాలెడ్జ్ కొంతవరకు పెట్టుకొని మనం నేర్చుకున్న ఫండమెంటల్స్ యూస్ చేస్తే మనకి ఆపర్చునిటీస్ కూడా చాలా వ్యాస్ట్ డోర్స్ ఓపెన్ అవుతాయి అని చెప్పి. చాలా ఉన్నాయి ఆపర్చునిటీస్, వైడ్ వేరే ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీస్ కాకుండా ఐ ఆల్వేస్ రికమెండ్ టు ద యంగర్ జనరేషన్ ఏంటంటే దే షుడ్ నాట్ లుక్ ఇన్ టు ద జాబ్స్. యాక్చువల్లీ నౌ ఇఫ్ నేను చూసింది ఏంటంటే ఒక ఆల్మోస్ట్ 15 years ఆఫ్ కెరియర్ చూసిన తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ యాజ్ ఎ ఎంప్లాయీ యూ షుడ్ choose as an entrepreneur, since you have a wide skills. So a wide skills lo meeku knowledge vachina avata when the whole world become a global village, so you can reach anywhere, anytime, with any possibility. So you can sell, you can make any company with your friends, all the stuff. Start chesi oka chinna company start chesunte it's now easy to reach anywhere. Opportunities chala. So I always recommend it's not only the jobs also. Most probably India is a growing country, they has to look into the opportunities of as entrepreneur. Okay. Nice Nagesh. It's a good thought actually. ఎందుకంటే వన్స్ మనం ఫైనాన్షియల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఒకటి అచీవ్ చేశాక
బేసిక్గా మనం చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే జాబ్ కోసమే కష్టపడి ఇవన్నీ చేసి స్ట్రగుల్ అయ్యి చేసేటివి చాలామంది ఉంటూ ఉంటారు. ప్లస్ వాటిలో కూడా అన్ని రకాల ఆప్షన్స్ అవి కూడా ఎక్స్ప్లోర్ చేయరు. కానీ It's not a struggle. I cannot agree with the employee's struggle life. రైట్ రైట్ But see, everyone has his own పర్స్పెక్టివ్. plus and downs. Everything he will have. As an entrepreneur, he will have the plus and minuses, pros కరెక్ట్ cons రెండు ఉంటాయి. ఇక్కడ as an employee also pros cons రెండు ఉంటాయి. రైట్. So how you like that pros and cons is the only matters for you. కరెక్ట్. దాంట్లో ఉన్న రిస్క్ ఎపటైట్ నువ్వు చేసుకో. కానీ అదే అనిపిస్తుంది, అంటే ఇప్పుడు స్టార్టింగ్లోనే మనం కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి ఓ 2 to 3 years ఏదన్నా మంచి ప్రోడక్ట్ తయారు చేయడం, ఎంటర్ప్రెన్యూర్ సైడ్ ఒక ఐడియాతో Yes, వెళ్తే true. దాన్ని సక్సెస్ చేయడానికి నీకు పాసిబిలిటీ ఈజీగా ఉంటుంది. సో ఇంకోటి చాలా ఏంటంటే ఉన్నాయి ఇప్పుడు ఆపర్చునిటీస్ వచ్చేసి చాలా ఉన్నాయి. అవును. ప్లస్ నీకు ఆ జర్నీలో లెర్నింగ్ కర్వ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది మన మామూలుగా ఏమనుకుంటారంటే ఎంటర్ప్రెన్యూర్ ఫెయిల్ అయిపోతే జాబ్ రాక ఇది రాక అయిపోతారు అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఎంటర్ప్రెన్యూర్షిప్లో మనం ఫెయిల్ అయినా కానీ మన జాబ్ చేసేదానికన్నా బెటర్ ఆపర్చునిటీసే ఉంటాయి అనేది చాలామంది అది ఎక్స్ప్లోర్. అవును ఇప్పుడు ఇప్పుడు బోట్ అనే మన కరెక్ట్ ఎయిర్ కరెక్ట్ పోర్ట్స్ అవన్నీ చూసారా, అవును ఈజ్ ఎంప్లాయ్ బిఫోర్ అండ్ హీ నో దట్ వాట్ ఈస్ హీ హాస్ అండ్ ఫ్రమ్ దేర్ he కరెక్ట్ started his career, then he went to the employee, then he learned so many things, then he back to the company. So it's a failure success as part of life. So it should not be failure as a permanent failure, it should not be success as a permanent success. కరెక్ట్. So it's up and downs. ఓకే, అంటే జర్నీ లాగా వెళ్ళిపోతూ ఉండాలి. రెండు అన్ని పార్ట్లో ఉంటాయి, మనం ఏది చూసుకోవాలి పెట్టుకొని జరిగింది. ఓకే. ఒకసారి ఫెయిల్ అయితే ఫెయిల్ అయిపోరు కదా, నెక్స్ట్ టైం సక్సెస్ వస్తుంది. కరెక్ట్. కానీ కానీ నాకు ఈ క్రిటికల్ థింకింగ్ నచ్చింది రామకృష్ణ. అంటే ఇట్ కుడ్ బి అవుట్ ఆఫ్ లక్ ఆర్ ది థింగ్, నెట్వర్కింగ్ కూడా అవ్వచ్చు. అంటే ఇట్స్ ఏ ఇంపార్టెంట్ పార్ట్ కదా చూస్తే. అంటే కాలేజ్లో ఉన్నప్పటి నుంచే నువ్వు జాబ్ చేసేదానికి ముందరే 4 లైన్లో పెట్టుకునేసి నీకు ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేసుకుని నువ్వు చెప్పావు కదా, ఈవెన్ బిఫోర్ యూ క్లియర్ ది ఫైనల్ Yeah. ఎగ్జామ్ ఆర్ ది ల్యాబ్ థింగ్, నీకు ఆల్రెడీ హ్యాడ్ ఏ ఆఫర్ అబ్రాడ్ అని చెప్పి పెట్టుకుని చేసుకొని, అంటే దాని వెనకాల నువ్వు కూడా కొంచెం అవేర్నెస్ అవి క్రియేట్ చేసుకొని ముందరే ఒక ప్లానింగ్ చేసుకొని చూసుకున్నావు కదా. సో వాట్ లెడ్ యూ టు దట్ డెసిషన్? అంటే ముందర నుంచి ఫామ్గా ఫిక్స్ అయ్యావా ఇట్లా వెళ్ళాలి అని చెప్పేసి చూసుకునేసి, లేదా ఇంకేదైనా కూడా ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ See, I honest గా చెప్పాలంటే from the feedback of so many people, at the same time the struggles which I seen from my దీని ద్వారా చూసిన వాళ్ళు ఏంటంటే, యాజ్ యూ సెడ్, మన అప్పుడు కూడా నా థింకింగ్ ఎలా ఉండేదంటే, ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఏ జాబ్, యూస్ టు గెట్ ఏ జాబ్ ఇన్ ట్రాన్స్కో, జెన్కో, ఇలాంటి ఐడియాస్ ఉండే, స్టీల్ ప్లాంట్, కరెక్ట్. ఇలాంటివి ఐడియాస్ ఉండే. సో బట్ ఆ ఐడియా మిస్ అయింది. ఆ ఐడియాలో నాకు ఈ ప్రైవేట్ జాబ్స్ అప్పుడు ఇంత స్కోప్ లేదు అఫ్ కోర్స్. కరెక్ట్. అప్పుడు నాకేమనిపించింది అంటే, ఓకే, లెట్ us go into the power plant field and I am sure that I will not get a job in government sector, so on reason. So I decided to go outside of the generation. So I got the opportunity outside. ఓకే. At the same time, family obligations కూడా ఉన్నాయి, salary paranga. ఓకే. So I need to do something for my family. So I decided to go outside. Nothing else I planned critically that I will do in future like this. But once I landed, నేను ఒకసారి ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ I choose my career అన్నమాట. Okay. But I have a ఓకే. సో ఒక Up and down. క్వశ్చన్ రామకృష్ణ, అంటే ఇప్పుడు ఫస్ట్ టైము మామూలుగా చాలామంది కాలేజ్ అయిపోగానే బయటికి వెళ్తారు, మేబీ అవుట్ ఆఫ్ సిటీస్ అలా వెళ్తారు, కొన్ని ఏళ్ళు స్పెండ్ చేసి అబ్రాడ్ వెళ్ళేసి అవి ప్లాన్ చేసుకుని వెళ్తారు. నీకు డైరెక్ట్గా జాబే దుబాయ్లో ఉన్నింది, కానీ అఫ్ కోర్స్ మీ రిలేటివ్స్ కూడా అక్కడ ఉండేవాళ్ళ, మీ కజిన్ ఎవరో ఉన్నారని చెప్పావు. సో నీకు ఎలా మా అనిపించింది? బాబాయ్ ఉండే. సో నీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఇనీషియల్గానే నువ్వు అంటే ఇనిషియల్ గా హీ డిడెంట్ గివెన్ మీ ఎనీథింగ్. యాక్చువల్లీ ఏంటంటే, మాకున్న ప్రాబ్లం వచ్చేసిందంటే, అప్పుడు నేను స్టార్టింగ్ ఉన్నప్పుడు మా బాబాయ్ వచ్చేసి క్లయింట్, ఓకే. సో నేను వచ్చేసి కాంట్రాక్టర్. గాట్ ఇట్. సో ఆ రిలేషన్ ని మిస్యూజ్ ఇప్పుడు ఎవరైనా కాంట్రాక్టర్ మిస్యూజ్ చేసుకుంటారు కదా, వెన్ యూఆర్ ఎ కాంట్రాక్టర్ హూ ఈజ్ ఇన్ ద క్లయింట్. సో నాకు అప్పుడు ఆ మిస్యూజ్ పర్స్పెక్టివ్ లో ఉండేది కాబట్టి అప్పుడు మేము అంతగా హెల్ప్ఫుల్, మా బాబాయ్ నాకు అంత హెల్ప్ఫుల్ కాలేదు. సో ఐ స్టార్టెడ్ విత్ స్ట్రగుల్ నోట్ అనమాట. ఎందుకంటే ఆయన ఆయన హెడ్ అయిపోయారు, జాబ్ వచ్చిన తర్వాత ఆయన హెడ్ అయిపోయారు. అంతేలే. సో ఐ హాస్ టు స్టార్ట్ లైక్ ఏ న్యూ. అట్ ద సేమ్ టైమ్ ఐ టేకెన్ యాజ్ ఆపర్చునిటీ అనమాట. అది ఒక పెద్ద ఆపర్చునిటీ లాగా వచ్చింది. అప్పుడు పెద్ద పవర్ ప్లాంట్, ఏషియాస్ బిగ్గెస్ట్ పవర్ ప్లాంట్, అప్పుడు 2400 మెగావాట్స్ పవర్ ప్లాంట్ లో నన్ను మెయిన్ కాంట్రాక్టర్ గా పెట్టి, అండ్ ఐ హ్యావ్ యాజ్ ఎ జూనియర్ ఇంజనీర్ గా ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, నువ్వు ఏ టీమ్ లోకి వెళ్ళైనా పని చేసుకొని నేర్చుకోవచ్చు. కరెక్ట్. అవును. అంటే ఇప్పుడు అక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్ డిపార్ట్మెంట్, ఇన్స్టాలేషన్ డిపార్ట్మెంట్ అని, కొంతమంది
టెస్టింగ్ అండ్ కమిషనింగ్ డిపార్ట్మెంట్ అని, జనరేటర్స్ అని, ఇట్స్ మ్యాసివ్ జనరేటర్స్ అనమాట, సిమెన్స్, వాల్స్ట్రామ్, ఆల్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో అట్లా అంటే ప్రతి టీమ్ లోకి నువ్వు ఈజీగా వెళ్ళి నేర్చుకోవడానికి ఆపర్చునిటీ వచ్చింది. అండ్ ఆయన నేర్చుకోవడం వల్ల కొంచెం ఈజీ అయింది, అంటే నా కెరియర్ కి నెక్స్ట్ కెరియర్ గ్రోత్ ఈజీ అయింది స్టార్టింగ్ లో. అట్ ద సేమ్ టైం మన వాళ్ళు ఇక్కడ నేను స్ట్రగుల్ ఫేసింగ్, ఇంకోటి స్ట్రగుల్ ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు. సో దుబాయ్ అనేటప్పటికి దే హ్యావ్ వెరీ నెగిటివ్ మైండ్ సెట్ అనమాట. నెగిటివ్ మైండ్ సెట్ అంటే దుబాయ్ అంటే దే థింక్ లైక్ దట్ మూవీస్ లో చూపిస్తారు కదా, ఇలా ఇలా అలా అని బ్యాడ్. సో దుబాయ్ కి యాక్చువల్లీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్గా మా ఫాదర్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత నేను వాళ్ళకి గిఫ్ట్ కింద దుబాయ్ టూర్ పంపిద్దాం అనుకున్నా. వాళ్ళు అదేదో పనిష్మెంట్ కింద అనుకున్నారు. దుబాయ్ ఎందుకు రా బాబు అంటే నాకు ఐడియా ఉంది, అంటే దుబాయ్లో బాగుండిద్ది చూడడానికి, మంచి ప్లేస్, కొంచెం పాష్గా ఉండిద్ది, వాళ్ళు వెళ్ళి చూస్తే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అని నేను అనుకున్నాను. కానీ వాళ్ళు భయపడిపోయి అది మొత్తానికి ఇంకా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అంటే నేను అనుకున్నా సరే గిఫ్ట్ ఇచ్చేది అంటే నేనేమంటున్నా కొంచెం పుష్ చేస్తే అట్లీస్ట్ వెళ్ళి చూసేస్తే వాళ్ళ పర్సెప్షన్ మారిపోద్ది కదా, చూసేసి వెళ్ళేసి వస్తే. చాలా రాంగ్ పర్సెప్షన్ ఉంది ఆంధ్ర వాళ్ళకి. ఇంత ఈవెన్ నౌ ఐ హ్యావ్ మై nephews and they're staying here, they're working very good position anamata. They're not getting married because of they're staying in Dubai, and he's getting very good salary and he want to go to the India to do a software job and get 40,000 rupees and to get married. I said, why you are living this much of salary and you want to go back to India? He said, na sir pelli avutledu, evaru ivatledu pelli. అంత నెగిటివ్ పర్స్పెక్టివ్ ఉంది ఆంధ్ర వాళ్ళకి, అంటే తెలుగు వాళ్ళకి. ఇప్పుడు అట్లీస్ట్ బెటర్ కదా, అంటే బికాస్ ఆఫ్ టూరిజం అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఇప్పుడు కొంచెం బెటర్ కదా. అంటే స్టిల్ దే హ్యావ్ దిస్ పర్స్పెక్టివ్. రీసెంట్లీ ఐ హ్యావ్ దిస్ కేమ్ టు నో, స్టిల్ దే హ్యావ్ దిస్ ఇష్యూ. బట్ నౌ 90 almost I can say that 50-55% aware. అంటే లాట్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, మ్యాచెస్ జరుగుతున్నాయి, మూవీస్ రిలీజ్ జరుగుతున్నాయి, ఫంక్షన్స్. ఇప్పుడు జనరల్ కూడా నేను చూసింది ఏంటంటే ఇప్పుడు కాలంలో ఈవెన్ ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా ఇయర్ ఎండ్ వెకేషన్కి అలాగా దుబాయ్ రావడం అనేది కొంచెం నార్మ్ కింద అయిపోయింది. అంటే 3-4 days వచ్చి ఫారిన్ ట్రిప్ వేసి, లేకపోతే పెళ్ళైన తర్వాత హనీమూన్కి ఇక్కడ వచ్చి వెళ్ళడం అనేది ఇట్స్ ఏ కామన్ టు డూ థింగ్. ఇప్పుడు బాగా పెరిగింది. వెన్ ఐఎమ్ ఎట్ ద టైమ్ అప్పుడు ఏంటంటే అప్పుడు నేను వచ్చిన టైంలో నాకు తెలుగు వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. మేజర్ ఇక్కడ డామినేషన్ వచ్చేసి కేరళైట్స్ అండ్ తమిళియన్స్ కూడా కొంచెం కేరళైట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. సో వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్, కమ్యూనిటీ డిఫరెంట్ గా ఉండేది. నేను ఒక్కనే ఉండిపోయేవాడిని, వేరే వాళ్ళు ఇంకా వేరే కంట్రీస్ కమ్యూనిటీ డిఫరెంట్ గా ఉండేది. ఇట్స్ వెరీ వీర్డ్ గా ఉండేది నా లైఫ్ అప్పుడు స్టార్టింగ్ లో. బట్ ఐ ఫేస్ దట్ స్ట్రగుల్. రామకృష్ణ అంటే అప్పుడు ఎక్కడ ఉండేవాడు? ఇక్కడ అప్పుడు జాయిన్ జూనియర్ ఇంజనీర్ పవర్, అంటే మాకు ఎలా అంటే పవర్ ప్లాంట్ ఉండేది. ఇట్స్ పవర్ ప్లాంట్ అని వచ్చేసరికి అవుట్ ఆఫ్ ఆల్ సిటీ దూరంగా ఉంటాయి కదా పవర్ ప్లాంట్స్ అన్ని, సిటీస్ మధ్యలో ఉంటాయి కదా. సో పవర్ ప్లాంట్స్ వచ్చేసరికి మాకు క్యాబిన్స్ లాగా, కంటైనర్స్ లాగా క్యాబిన్స్ లాగా ఉండేవాళ్ళు. సో అక్కడే అకామిడేషన్ ఉండేది, అవుట్ సైడ్ అక్కడే అకామిడేషన్ అంతా, ఫుడ్ అకామిడేషన్ అన్ని అక్కడే వాళ్ళే చూసుకున్నారు. సో 2 years we struggled a lot. I learned a lot. At the same time I enjoyed the life. Okay. It's enjoyment. At that time I feel struggle, but I feel like I enjoyed. I don't know why I feel like why I enjoyed. Okay. But enjoy గా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఫుడ్ అలాగే అక్కడ రామకృష్ణ అంటే ఇప్పుడు మన కైండ్ ఆఫ్ ఫుడ్ మనం తినేది అక్కడికి ఇక్కడ డిఫరెంట్. మీకు దొరకని మాకు దొరుకుతాయి అంటే అర్థం చేసుకోండి. ఇండియా ఫుడ్స్ మీకు దొరకని ఇండియన్ ఫుడ్స్ నాకు దొరుకుతాయి. నాకు రోజు నేను అరిటాక్ లో తింటాను రోజు. ఓకే సూపర్. రోజు అరిటాక్ లో తింటాను. అరిటాకు అన్ని కూరగాయలు దొరుకుతాయి, చామదుంపల దగ్గర నుంచి అన్ని ప్రతిదీ దొరుకుతాయి నాకు. ఓకే. సో నో ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఫుడ్ అండ్ థింగ్స్. ఫుడ్ కానీ మార్కెట్, అసలు మీకు మార్కెట్ దుబాయ్ వచ్చేసి నాకు తెలిసి ఒక 65% ఇండియన్స్ ఉన్నారు. ఓకే. ఇంకా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే. ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ టైం వెళ్ళావు, నీకు చూసావు, సో అక్కడ ఎలా ఉంది? అంటే స్ట్రిక్ట్ గా ఉంటాయా లేకపోతే పవర్ ప్లాంట్ లో వర్కింగ్? ఇట్స్ నాట్ స్ట్రిక్ట్. దే ఆర్ ద two kinds of points we have to take care. One is the rules, one is the rules, and another one is legal. Rules and what is that? Also something, two different rules లో మేము తప్పితే ఫైన్స్ వస్తాయి, లా తప్పితే మీకు ఇష్యూస్ ఫేస్ చేయాలి.
సో ఓకే. రూల్స్ అనే వాటికి ఎలాంటి రూల్స్, జస్ట్ ఇఫ్ యు ఆర్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఆర్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఏ ఇంప్రాపర్ డిసిప్లినరీ యాక్షన్ లైక్ థ్రోయింగ్ డస్ట్ అవుట్ హుహు. సైడ్ ఆర్ హుహు. స్పీడింగ్ ఆర్ హుహు. see what we always feel like in India should be how it be, that are in the rules. ఓకే. How we should not do, that is in the law. ఓకే. కరెక్ట్. అవి రెండు ఫాలో అయితే ఎక్కడైనా ఏదైనా ఒకటే. మనం మన గుడ్ డిసిప్లైన్ గుడ్ లైఫ్ ఉంటే ఎక్కడైనా ఏ కంట్రీ అయినా ఓకే మనకి. హుహుహుహు. కరెక్టే. ఐ థింక్ వీ షుడ్ ఎక్స్ప్లోర్ ఆంధ్ర తెలుగు పీపుల్ షుడ్ ఎక్స్ప్లోర్ దిస్ గల్ఫ్ ఆల్సో. ఓకే. ఇవి చాలా ఇందులో ఇప్పుడు చాలా మంది వచ్చేసారు, హుహు. ఇంకా ఉన్నారు ఇంకా. ఓకే. ఇప్పుడు టెక్నికల్ They have జాబ్స్ perspective కూడా of ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి రామకృష్ణ? ఇప్పుడు కొత్తగా ఇప్పుడు బీటెక్ చేసే వాళ్ళు రావాలంటే నిజంగా ఇప్పుడు పవర్ ప్లాంట్లు అలా I చేయడానికి. don't think so. New people are can hired in ఓకే. a technical here. హుహుహు. They has to gain experience in locally first. దెన్ They has to gain certain knowledge, get an experience. Then definitely they have opportunities to come here. ఓకే. ఓకే. బాగుంది. సో ఇంకొకటి ఇప్పుడు దుబాయ్లో వెదర్ కానీ ఇవి కానీ ఎలా ఉంటుంది కంపేర్ టు ఆంధ్ర? సో కోపపోవడం అంతా ఓకే. Compared to Andhra, ఇక్కడ నాకు లాస్ట్ 2 years లో ఆంధ్ర ఇస్ హాటెస్ట్ అనిపిస్తుంది. ఓకే. Compared to అవును, Dubai. వర్షాలు కూడా పడ్డాయి అనుకుంటా కదా మొన్న, ఎప్పుడు ఫుల్గా పడి వర్షాలు పడుతున్నాయి, చల్లగా ఉంటాయి. ఇక్కడ 6 months కోల్డ్, సమ్మర్ హాట్ ఉంటది. బట్ ఇక్కడ సమ్మర్ అనే ఫీలింగ్ రాదు, ఎందుకంటే అంటే ఇప్పుడు మీరు బయట అండర్ ద సన్ పని చేయటం డెఫినెట్లీ ఇట్ ఇస్ హ్యూజ్ జాబ్. But as an employee like us who works in offices or projects or something, we don't feel that much because everywhere we have the AC. Like office lo AC untadi, house lo AC untadi, cars lo AC untayi, shops lo AC untayi, even small even barber shop lo AC untadi. So neeku aa feeling undadu manu hot lo unnam ani. ఓకే. So that feeling you will have, but of course the who are working under the blue collar, blue laborers ekkadaithe bayata kinda untaro, they are very respectful and they work very hard. It's very hot and we have certain rules also. Like example, when we have a peak summer, we have a called summer breakout. So they cannot work under summer 12 to 3. ఓకే. అంత ఎండగా ఉండేది కాబట్టి అంటే హాఫ్ డే స్కూల్స్ లాగా మనకి సమ్మర్లో పెడతారు కదా, అట్లా టైప్లో సమ్మర్ బ్రేక్అవుట్. ఓకే. ఓకే. Summer breakouts ఇస్తాము మా laborers. When I'm working the project, this is a very strict law here. That's what I said. Rules are the rules. So if you are force your labor ని మీరు ఫోర్స్ చేశారనుకోండి, సమ్మర్ బ్రేక్అవుట్ లో వర్క్ చేస్తే ఫైన్ వస్తుంది. ఓకే. హ్యూజ్ ఫైన్ అనమాట. ఫర్ కొట్టుకుంటే 50,000 dirham వస్తుంది. 50,000 dirham is more than 15-16 lakhs fine. ఓ ఓకే. ఓకే. ఈవెన్ వన్ ఎంప్లాయ్ వర్క్ చేస్తున్నా. ఓకే. ఇట్ ఇస్ టు ద ఆర్గనైజేషన్, ఎవరైతే వర్క్ చేయిస్తారో వాళ్ళకి పడిద్ది ఒకవేళ చేస్తే ఇల్లీగల్గా. అవును, అలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ రూల్స్ అనమాట. రూల్స్ ఫాలో అవ్వాలి. అలాంటి రూల్స్ చాలా ఉంటాయి, సేఫ్టీ పరంగా, సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ కానీ. నువ్వు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఈ రూల్స్ అన్ని తెలుసుండవు కదా, అది నీకు ముందరే అవేర్గా ఉండింది అంటే ఏదన్నా మిస్ చేసి పొరపాటున చేసి ఫైన్కి గురయ్యావా స్టార్టింగ్లో ఎప్పుడన్నా? చాలా ఫైన్స్ కట్టాను. బట్ బేసిక్ ఏంటంటే మనకు రూల్స్ తెలియకపోయినా మనకు ఒక గైడెన్స్ ఉంటుంది, హిడెన్ గైడెన్స్ ఉంటుంది మనకు ఒకటి ఇక్కడ. నాకు అదే ఒక విచిత్రంగా ఉండదు. హిడెన్ గైడెన్స్ అంటే ఇట్స్ వెరీ సింపుల్ వే ఏంటంటే గవర్నమెంట్ సేఫ్టీ వాళ్ళని ఖచ్చితంగా ప్రతి ప్రాజెక్ట్ లో సేఫ్టీ వాళ్ళని పీపుల్ ని ఆర్గనైజేషన్ లో పెట్టమని ముందు నుంచే ఉంటుంది ప్రాజెక్ట్స్ లో. ఇప్పుడు నేను ప్రాజెక్ట్స్ మేనేజర్ కాబట్టి నేను ప్రాజెక్ట్ మేనేజర్ లో నా సేఫ్టీ పీపుల్ ఆర్ ద కీ పీపుల్. ఓకే. సో ఆ సేఫ్టీ కీ పీపుల్ నేను వాళ్ళని రూల్ అవుట్ చేయలేను, వాళ్ళు ఏం చెప్పినా నేను వినాలి. ఓకే. ఓకే. వాళ్ళు బైపాస్ చేసి ఏం చేయలేను. సో వాళ్ళు ఆర్ ద కీ పీపుల్. అది ప్రాజెక్ట్ మేనేజర్ అబోవ్ ఉంటది. ఓకే. ఓకే. బట్ స్ట్రక్చరల్ వైగా నాకు కింద ఉంటారు, బట్ లెవెల్ నాకన్నా పైన ఉంటారు. అర్థమైంది. అంటే వాళ్ళ దాన్ని మనం ఇగ్నోర్ చేసి చేయడానికి లేదు, ఖచ్చితంగా అది పాటించే మిగిలిన కన్స్ట్రెంట్స్ ని మాడిఫై చేసుకుని వెళ్ళాలంట. ఓకే. సో ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆల్సో వాళ్ళు ఉంటారు నీకు గైడెన్స్ ఇవ్వడానికి. ఓకే. ఓకే. అంటే ఉండిద్ది ఎట్లయినా ఓకే. ఎట్లయినా తెలిసిపోతే ప్రతి చోట ఉంటారు అలాంటి వాళ్ళు, గవర్నమెంట్ పెట్టేసి ఉంటది. సో మనం తప్పు చేసే ముందే చెప్పేది, అవేర్ చేసేది. అంటే ఎలా అంటే ఇప్పుడు నువ్వు స్పీడింగ్ చేస్తున్నావు కారులో, మీ కారు వెళ్తుంది 120 కన్నా వెళ్తున్నావు కారు, ఎవ్రీ కిలోమీటర్ లో కెమెరా ఉంటది, నోటీస్ బోర్డ్స్ ఉంటాయి. సో నీకు ఆటోమేటిక్ గా నీకు తెలిసిపోయింది కదా చూడండి, అరే బాబాయ్ ఇది ఇక్కడ కెమెరా ఏంటి, కెమెరాస్ ఏంటి, ఇదేంటని తెలిసిపోయింది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అలా ఈజీ అంటే ఫాలో అయిపోతారు ఆ రూల్స్. ఆటోమేటిక్ గా ఇట్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఓకే. ఓకే. దే విల్ మేక్ యూ డిసిప్లైన్. ఓకే. నైస్.
బాగుంది, బాగుంది. సో స్టార్టింగ్లో అయితే కొంచెం కొంచెం అలా కట్టాల్సి వచ్చిందంట చూసుకునేసి థింగ్స్. స్టార్టింగ్ లో ఇప్పుడు కడుతున్నాను. అవునా? ఓకే. బట్ అంటే ఇప్పుడు కడతాను. బేసిక్గా రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ కట్టాలి, దట్ ఈస్ స్టిల్ ఓకే. బట్ లా బ్రేక్ చేస్తే చాలా పెద్ద ఇష్యూస్లో వెళ్ళాల్సి వస్తుంది. అంటే లా ఎలా, అంటే ఇక జైలు అనమాట. లా అంటే జైలు. అంతేనా ఇంకా అక్కడ దాని దగ్గర చూస్తే ఇంకా అంతేనా ఇంకా అంటే? అంటే లా అంటే ఏం లేదు. ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ అబ్నార్మల్. ఇండియా వాళ్ళ దృష్టిలో ఏంటంటే మనం ఇప్పుడు ఒకరితో ఫైట్ చేసాము అంటే మనకి అది స్మాల్ డెసిషన్ అనమాట. అవును. స్మాల్ థింగ్. ఇండియాలో ఇప్పుడు పక్క నేబర్ తో మనం ఫైట్ చేసుకున్నాం, కొట్టుకున్నాం అంటే ఇండియాలో ఒక స్మాల్ థింగ్. కరెక్ట్. అవును. ఏదో సమ్ డిస్ప్యూట్ వచ్చింది, సమ్ ఇష్యూ వచ్చింది, కొట్టేసుకున్నారు, ఇంట్లో కూర్చున్నారు ఎవరికి ఇంట్లో వాళ్ళు అంతే. ఆహా. కానీ ఇక్కడ అలా కాదు. ఆహా. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద సేమ్ టైం. అంటే మనం ఇప్పుడు మన ఇంట్లో కూర్చొని ఒక పెద్ద సౌండ్ పెట్టేసి ఆహా. ఒక బీభత్సం చేస్తున్నా అంటే ఒప్పుకోరు కదా. పక్కన వాళ్ళు పోలీసు వస్తారు, పోలీసు వచ్చి వార్నింగ్ అవటం, ఫైన్ ఇవ్వటం. అదే ఫైటింగ్ వెళ్తుందంటే అది ఇల్లీగల్. ఓకే, ఓకే. ఆహా. అట్లయితే అక్కడ సో మనం ఏంటంటే అక్కడ ఎక్స్ట్రీమ్గా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా రామకృష్ణ అక్కడ? ఎక్స్ట్రీమ్ గా జాగ్రత్తగా అంటే ఉండాల్సిందంటే ఇవి మాత్రం బేసిక్ చేయకూడదు, ఏంటంటే మనం ఇవి కనుక చేసామంటే, అంటే ఇవి మాత్రం చేయొద్దు, ఇవి మాత్రం చేసామంటే దుబాయ్లో నీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది, అలాంటివి ఏమైనా ఉన్నాయా? నో ఓన్లీ వన్ థింగ్ ఈస్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఈస్ ఇంకో లైఫ్ ని మనం మన లైఫ్ గా ట్రీట్ చేసినంత వరకు ఇల్లీగల్ గా మనం ఏం చేయలేం. అంటే ఇల్లీగల్ గా అంటే ఇప్పుడు ఒకరిని కొడతాం, ఓహో. తిడతాం, ఓకే, ఓకే. ఒకరిని హెరాస్ చేయటం, ఒకరిని అబ్యూస్ చేయటం, ఓకే. ఇలాంటివన్నీ ఇల్లీగల్ థింగ్స్. వీళ్ళకి ఏంటంటే ఒకరిని అబ్యూస్ చేయకూడదు, ఒకరిని కొట్టకూడదు, ఒకరిని తిట్టకూడదు. ఆహా. ఈవెన్ ఎంప్లాయ్ బాస్ టు బాస్ ఆల్సో, దట్ ఈస్ ఆల్సో ఈజ్ ఇల్లీగల్. సో ఓకే. ఇలాంటివన్నీ మనం రెస్పెక్ట్ చేస్తే చాలు. ఇఫ్ యు ఆర్ హ్యావ్ ఏ ఇన్ యువర్ పర్సనాలిటీ, ఇఫ్ యు ఆర్ రెస్పెక్టింగ్ అదర్ పర్సన్, దట్ మీన్స్ ఇట్స్ ఎనఫ్. దట్స్ ఇట్. ఇంక కొత్తగా ఇంకా పెద్ద వేరే రిస్ట్రెంట్స్ అలా ఏం ఏం? చేయాల్సి ఓకే, ఓకే. ఏది మైండ్ లో పెట్టుకోవాల్సి, రెస్పెక్ట్ చేసుకుంటూ ఓకే, ఆ డిసిప్లిన్ ఫాలో అవ్వాలంతే. మనం ఒక డిసిప్లిన్ లో ఉండి రెస్పెక్ట్ గా ఉంటే ఈ ఫైన్స్ ఇల్లీగల్ రెండు ఎస్కేప్ చేయొచ్చు. ఓకే, ఓకే. సో అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఆల్ ఫైన్ అండ్ స్టఫ్. ఓకే. నువ్వు డ్రింక్ చేయొచ్చు, నువ్వు లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు, నీ రూమ్ లో నువ్వు ఏదైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ రెస్పెక్ట్ అదర్స్. ఓకే. కానీ ఇంకోటి ఏంటంటే, ఈవెన్ వైఫ్, చిల్డ్రన్, ఎనీథింగ్. ఓకే, ఓకే. సో ఎవ్రీవేరా ఈవెన్ పిల్లల్ని కొట్టడానికి అట్లా కూడా ఏం స్కోప్ అలా ఏం వాళ్ళు చేద్దాం? అదే మనకు అలా ఏం ఉండదు. కొడతాం అంటే బీభత్సం కొట్టి బ్లడ్ తెచ్చేదాకా కాదు కదా. ఓకే, ఓకే, ఓకే. అర్థమైంది. ఓకే. ఎవరిని పిల్లల్ని ఎవరు కొట్టుకోరు కదా. ఐ డోంట్ థింక్ సో. ఇప్పటి కాలంలో అయితే ఎవరు కొట్టట్లేదు, సో అది. కానీ బట్ జస్ట్ అంటే ఇప్పుడు మామూలుగా అమెరికాలో అయితే పిల్లలకి స్కూల్లో చెప్పేస్తారు 911 కాల్ చేయండి మీ పేరెంట్స్ ఏమైనా చేసేస్తే, అంటే ఇంక అది మొత్తం చేంజ్కి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళంటే కొంచెం డ్రగ్గిస్టులు ఇల్లు వాళ్ళు ఉంటాయి. బట్ ఇండియన్స్ ఆర్ స్టిల్ నాట్ ఇన్ దట్ పొజిషన్. ఓకే, ఓకే. అండ్ ఇంకోటి ఇప్పుడు అక్కడ వెళ్ళి ఇప్పుడు కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీ ప్లస్ సోషలైజింగ్ అక్కడ ఇప్పుడు బాగానే ఉందా ఇప్పుడు? చాలా ఉంది. రీసెంట్ గా ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ కమ్యూనిటీ, యాక్చువల్లీ ఇట్ ఇస్ అవర్, బట్ యాజ్ ఎ హ్యూమన్ నేచర్ వీ షుడ్ బి ఇన్ సమ్ అదర్ గ్రూప్ లో ఉండకపోతే లైఫ్ ఉండదు. ఓకే. కెనాట్ బి ఐ యామ్ నాట్ బిలాంగ్ టు సర్టన్ గ్రూప్ అంటే నీకు సోషలింగ్ లైఫ్ ఉండదు. కరెక్ట్. సో we have to be in some group. That's the nature. Okay. So we have to be in the groups. Recently we joined in the groups. Okay. In that groups there are a lot of software engineers, lot of Telugu community. I have seen the event which they recently conducted, Kartika Masam Vanabhojanalu. అది కూడా almost 1000 మంది. వచ్చారు. ఓకే. అదే చెప్పావు కదా, నేను ఇంతకుముందు నీతో మాట్లాడినప్పుడు కూడా పండగలు అవి ట్రెడిషనల్ థింగ్స్ ఇప్పుడు బాగా చేస్తున్నారు, అక్కడే ఇంకా ఎక్కువ చేస్తున్నారు అన్నట్టుగా చెప్తావు కదా, లైక్ యువర్ సేయింగ్ కదా, నేను రోజు అటాక్. అదే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇండియాలో ఏంటంటే అది కామన్ థింగ్ గా ఉంటది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సోషలైజింగ్ అనేది నెట్వర్కింగ్ బిల్డింగ్ కి ఈజీగా ఉంటది. లైఫ్ హియర్ నెట్వర్కింగ్ కదా. ఇప్పుడు నువ్వైనా నేనైనా ఎవరైనా ఒక నెట్వర్క్ ఉంటేనే మనం ఏ పనిలోనే అవుతా ఉంటాయి. ఓకే. సో ఆ నెట్వర్క్ బిల్డప్ కోసం చాలా మంది సోషలైజింగ్ ఫెస్టివల్స్, పాతకాలంలో కూడా ఫెస్టివల్స్ ఆర్ రిలేటెడ్ టు ద నెట్వర్కింగ్ అండ్ సోషలైజింగ్. నౌ దే ఆర్ మేకింగ్ ఇట్ టు ద బిగ్గర్ వే. ఓకే, బాగుంది రామకృష్ణ. సో ఇప్పుడు జరిగేది ఇవి అన్ని పర్స్పెక్టివ్ చెప్పావు వర్క్ చేసేదానికి. సో నీ కెరియర్ పరంగా మామూలు నువ్వు ఏమైనా టఫ్ సినారియోస్ ఏమైనా ఫేస్ చేసావా టెక్నికలీ ఆర్ దిస్ థింగ్ working? Yes, I go through one accident, you know that, right? ఓకే, అవునవును చెప్పావు. అంటే ఇట్స్ లైక్ ఏ సెకండ్ లైఫ్ నీకు వచ్చింది అన్న టైం. ఇట్స్ ఆల్మోస్ట్ ఏ సెకండ్ లైఫ్. ఇట్ ఇస్ ఆల్మోస్ట్ సెకండ్ లైఫ్. ఓకే. సో యాజ్ ఐ టోల్డ్ యు, మనం ఏంటంటే ఎప్పుడైతే మనం కెరియర్ లో
ఎలక్ట్రికల్ కెరియర్ అని చూస్ చేసుకున్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ కమ్స్ విత్ సర్టన్ బ్యాగేజ్. అట్ ద సేమ్ టైమ్ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ లో దేర్ ఇస్ ఏ బిగ్ సేఫ్టీ రిస్క్ ఇస్ దేర్ బికాస్ ఇట్స్ నాట్ ఏ లైఫ్, ఇట్స్ ఎ లైఫ్ థ్రెట్. సో యూ షుడ్ అవేర్ దట్ హౌ టు లెర్న్ దట్ వన్. ఇండియాలో ఏంటంటే మనకి ద బిగ్గెస్ట్ ఫ్లా ఐ ఫౌండ్ ఇన్ ఇండియన్ స్టడీస్ ఇస్ దెర్ ఇస్ నో సేఫ్టీ పాయింట్. ఎలక్ట్రికల్ లో మనం చదువుకునేప్పుడు సేఫ్టీ అనే కాన్సెప్ట్ లేదు మనకి. అంటే ఇప్పుడు ఒక మోటార్ ఉంటే ఆ మోటార్ ని చదువుకునేప్పుడు ఆ మోటార్ ఎలా రొటేట్ అవుతుంది, ఎందుకు రొటేట్ అవుతుంది, ఎలా రొటేట్ అవుతున్నది తప్ప దానిలో కిందలో వాట్ ఆర్ ద సేఫ్టీ ప్రికాషన్స్ డూయింగ్ ట్రేకింగ్ ఆన్ ద మోటార్ ఆపరేషన్ అనేది చెప్పరు. అవును, కరెక్ట్. మన కూడా ఎప్పుడు సేఫ్టీ ఎలిమెంట్ చదివినట్టు గుర్తులేదు మనకి. ఇండియాలో లైఫ్ వాల్యూ తెలియదు కాబట్టి మనకి మీకు చాలా స్టోరీస్ విని ఉంటాం. లైన్ మ్యాన్స్ చాలా మంది కాళ్ళు కాలిపోయినాయి, చేతులు కాలిపోయినాయి, పడిపోయారు, చచ్చిపోయారు. లైన్ మ్యాన్స్, పోల్ మ్యాన్స్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇలాంటివి చాలా విని ఉంటారు. కానీ ఇండియాలో ఆ వాల్యూ ఇవ్వరు కాబట్టి అందుకని అది అంతగా బయటికి రాదు. ఇక్కడ లైఫ్ వాల్యూ చాలా విలువ ఉంటది కాబట్టి సేఫ్టీ పాయింట్స్ చాలా తక్కువ తెలుస్తాయి మనకి. సో దట్ వీ హ్యాస్ టు బి స్టడీ ఎవ్రీవేర్. అంటే సేఫ్టీ అనేది చదువుకుంటే వచ్చిందని అన్నా కానీ అవేర్నెస్ రావాలి. సేఫ్టీ అనేది అవేర్నెస్ రావాలి. అంటే ప్రతి దానిలో ప్రతి జాబ్ లో రిస్క్, సేఫ్టీ, ఎగ్జిక్యూషన్ ఇలాంటి కోణాలు ఎలా అయితే చూస్తామో అలా సేఫ్టీ, రిస్క్ కోణం కూడా చూడాలి. ఓకే, కరెక్ట్. మంచి పాయింట్ చెప్పా. కానీ ఇప్పుడు నీకైనా యాక్సిడెంట్ ఎలా అయింది రామకృష్ణ? అసలు దేని వల్ల అయింది? 33 kV సబ్స్టేషన్ లో యాక్చువల్లీ ఇట్స్ డబుల్ బస్ బార్ సిస్టమ్ అని ఒకటి ఉంటది ఇక్కడ. అంటే స్విచ్ గేర్, ఐ నో యువర్ ఇన్ కోర్, యూర్ నాట్ ఇన్ కోర్, నువ్వు సాఫ్ట్వేర్ లో ఉన్నావు తెలుసు. బట్ డబుల్ బస్ బార్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు స్విచ్ గేర్ ఉంటుంది. స్విచ్ గేర్ అంటే ఏంటంటే ఒక బస్ బార్ అని చూసుకోండి. బస్ బార్ అంటే ఇట్స్ ఫీడింగ్ లైన్ అని ఉంటాము. ఆ ఫీడింగ్ లైన్ నుంచి ఇప్పుడు వాటర్, ఎగ్జాంపుల్ నేను వాటర్ లో చూద్దాను. ఒక పెద్ద వాటర్ పైప్ ఉంది అనుకోండి, మన కింద నుంచి చిన్న చిన్న పైపులు వెళ్ళిపోతా ఉంటాయి. అంటే ప్రతి హౌస్ కి ఒక వాటర్ పైప్ వెళ్ళిపోతా ఉంటది కదా. అంటే అది పైన బస్ బార్ అనుకోండి, కింద ఫీడర్స్ అనుకోండి. అంటే ప్రతి హౌస్ కి వెళ్ళే వాటర్ పైప్ ఫీడర్స్ అనుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఇంకో అంటే ఒక హాఫ్ ఆఫ్ వాళ్ళకి ఈ వాటర్ ఒక మోటార్ నుంచి వస్తుంది. ఇంకో మోటార్ నుంచి ఇంకో పైప్ లోంచి వాటర్ వస్తుంది. అక్కడ కూడా ఒక 10 ఇంటికి వాటర్ అవుతున్నాయి. అది ఇంకో బస్ బార్ అనుకో, అది ఇంకో సైడ్ నుంచి వస్తుంది. ఇలా 2 బస్ బార్స్ ఉన్నాయి. ఈ 2 బస్ బార్స్ ని మధ్యలో కప్లింగ్ ఉంటది. అంటే ఒకవేళ ఆ మోటార్ ఫెయిల్ అయితే ఈ మోటార్ నుంచి వచ్చేలాగా మధ్యలో కప్లింగ్ వేస్తారు. అది ఓపెన్ ఉంటది నార్మల్లీ. అది ఎప్పుడైతే అటు మోటార్ ఫెయిల్ అయిద్దో, అంటే ఫీడింగ్ సిస్టమ్ ఫెయిల్ అయిద్దో, ఈ క్లోజ్ చేసి మొత్తం రెండు బస్ బార్స్ కి పవర్ ఇచ్చేలా చూస్తారు. అది బస్ కప్లర్ అంటారు. ఓకే, అంటే ఒకటి ఫెయిల్ అయినా కానీ ఒకటే రెండింటి పార్ట్స్ ని సపోర్ట్ చేసేలాగా చూస్తారు. ఒక ఫీడింగ్ మిస్ అయినా కూడా, ఒక ఇన్కమర్ మిస్ అయినా కూడా ఈ అవుట్ గోయింగ్స్ అన్నిటికీ త్రూ వన్ కమర్ వచ్చేలాగా మధ్యలో బస్ కప్లర్ ఉంటుంది. ఓకే, ఇది నార్మల్ సిస్టమ్ ఉంటుంది ఎక్కడైనా. ఇండియాలో ఇది జనరల్ అన్నమాట ఎక్కడైనా వరల్డ్. కానీ ఇక్కడ కొంచెం అడ్వాన్స్డ్ ఏంటంటే డబుల్ బస్ బార్ సిస్టమ్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పైప్ మీద ఇంకో పైప్ ఉంటుంది. అంటే ఒక బస్ బార్ మీద ఇంకో బస్ బార్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక బస్ బార్ మీద ఇంకో బస్ బార్ ఉంటుంది. ఈ బస్ బార్ కొంతమంది ఫీడ్ చేస్తా ఉంటది, ఈ బస్ బార్ కొంతమంది ఫీడ్ చేస్తా ఉంటది. ఆ ఇంకో పైన ఒకే ఎక్విప్మెంట్ ఇంకో బస్ బార్ ఉంటుంది, అది కొంతమంది ఫీడ్ చేస్తా ఉంటది. అక్కడ ఒక బస్ బార్ ఇంకో ఫీడింగ్ చేస్తా ఉంటుంది. ప్లస్ మధ్యలో కప్లర్ అన్నాను చూసారా, మధ్యలో కప్లర్ ఉంటుంది. ఈ కప్లర్ ఒక బస్ బార్ నుంచి ఇంకో బస్ బార్ కనెక్ట్ అయ్యింది కదా, అది నార్మల్ సిస్టమ్ లో. కానీ ఒక బస్ బార్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇటువైపు ఈ బస్ బార్ కి ఏ అనే బస్ బార్ కి, అటువైపు ఉన్న ఏ అండ్ బి బస్ బార్ కనెక్ట్ అవ్వచ్చు. అక్కడ ఉన్న ఏ బస్ బార్ కి ఇక్కడ ఏ అండ్ బి కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఉన్న బి ఇక్కడ ఏబి కి కనెక్ట్ అవ్వచ్చు. ఇదంతా డబుల్ బస్ బార్ సిస్టమ్ లో కప్లింగ్ చేయడానికి. అంటే ఈ బస్ బార్ లో ఈ 4 ఇన్కమర్స్ లో ఫెయిల్ అయినా కూడా ఇది ఒక కాంప్లెక్స్ సిస్టమ్. అది అర్థమైంది. అంటే బేసిక్గా మామూలుగా అయితే రెండింటిని కనెక్ట్ చేస్తారు కాబట్టి మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు రెండు డబుల్ ఉన్నాయి కాబట్టి 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఇన్కమింగ్కి అవుట్ గోయింగ్ వెళ్ళేదానికి. అంతేనా? కరెక్టేనా అండర్స్టాండింగ్? అది సో ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నప్పుడు ఈ పాసిబిలిటీస్ లో ప్లస్ ఇంటర్లాక్స్ కూడా ఉంటాయి. ఎలా బస్ బార్ ఒకవేళ షట్ డౌన్ లో ఉండి ఎర్తింగ్ ఉంది అనుకోండి, ఎర్త్ లో మనం పవర్ ఇస్తే పేలిపోయింది.
కనెక్ట్ చేయకూడదు. సో ఇలా చాలా ఇంటర్లాక్స్ ఉంటాయి. ఇంటర్లాక్స్ అంటే ఒకవేళ దానిలో మీడియం అంటే SF6 గ్యాస్ అంటారు, కూలింగ్ సిస్టమ్ అంటారు, అది లేకపోయినా, ఎర్తింగ్ ఉన్నా, ఇంకా చాలా చాలా పాసిబిలిటీస్ ఆఫ్ ఇంటర్లాక్స్ ఉంటాయి, లాజిక్స్ ఉంటాయి. ఈ లాజిక్స్ అన్ని చూసుకుంటూ మనం చేయాలి. ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్, అంటే ఇప్పుడు ఒక డబుల్ బస్ సిస్టమ్ ఒక సెక్షన్ ఇన్స్టాల్ చేశారు, దాన్ని కమిషనింగ్ చేశారు. కమిషనింగ్ అంటే లైవ్ లో ఉంది సిస్టమ్. ఓకే. రెండో సిస్టమ్ వచ్చేసి దీనికి ఏదైతే అటాచ్ అవుతుందో అది మేము ఇన్స్టాల్ చేసాము, కమిషనింగ్ చేస్తున్నాం. కమిషనింగ్ అంటే టెస్టింగ్, కమిషనింగ్, ఈ ప్రాసెస్ లో ఉన్నాం. ఓకే. ఈ ప్రాసెస్ ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళు ఏం చెప్పారంటే, యూటిలిటీ వాళ్ళు ఈ సిస్టమ్ వచ్చేసి షట్ డౌన్ లో ఉందని చెప్పారు. షట్ డౌన్ అంటే ఆఫ్ లో ఉందని చెప్పారు. ఓకే. సో మేమేమేం చేసామంటే ఫస్ట్ 2 అవుట్ గోయింగ్ ఫీడర్స్ చెక్ చేస్తే వోల్టేజ్ లేదు అని మేము వీఆర్ టూ కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోయి దాన్ని ఆపరేషన్స్ చెక్ చేయాలి కదా, ఇప్పుడు లాజిక్స్ చెక్ చేయాలి కదా. ఓకే, మనం ఒకవేళ ఈ ప్రాబ్లం అయితే ఏమైంది, ఆపరేషన్ ఇస్తే ఇన్హిబిట్ అయిద్దా, అంటే ఆపరేషన్ బ్లాక్ అయిద్దా, కమాండ్ స్కాడా కదా ఇదంతా. సో ఈ కమాండ్ ఇస్తే ఏమైంది, ఆపరేషన్ బ్లాక్ చేసిద్దా, పొరపాటున ఏమైనా ఇస్తే ఈ సిచ్యువేషన్, అంటే లాట్ ఆఫ్ చెక్ పాయింట్స్ చెక్ చేస్తున్నాం అనమాట. వాట్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్, వాట్ విల్ హ్యాపెన్ దిస్. బట్ దే మిస్గైడెడ్ us. దిస్ ఇస్ లైవ్ సిస్టమ్ మనం చూడటం వల్ల, అది ఆఫ్ సిస్టమ్ కాకుండా లైవ్ సిస్టమ్ ఉండటం వల్ల పెద్ద యాక్సిడెంట్ జరిగి వి లాస్ట్ 2-3 లైఫ్స్ లాస్ట్ అయ్యాము. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద క్రిటికల్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు మీరు ఆపరేషన్ చేసేప్పుడు హెజార్డస్ గా ఇంకా పవర్ కిందికి వచ్చి పేలిందా అలాగా, అంటే ఫైర్ యాక్సిడెంట్ టైప్ అయిందా? మొత్తం స్విచ్ గేర్ అంతా పేలిపోయిందా? అప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా పేలిపోయినప్పుడు? ఓకే. నేనున్నాను, 3 ఇంజనీర్లు ఉన్నాము, 2 తెలుగు వాళ్ళు ఉన్నారు. మొత్తం ఒక తెలుగు అబ్బాయి చనిపోయాడు, ఒక తమిళ అబ్బాయి చనిపోయాడు, ఇంకో తెలుగు అబ్బాయి కాలిపోయాడు, నేను ఒక కాలిపోయాను. 5 are we are in hospital, 2 dead and 3 out, and 3 we are survived. ఓకే. సో you just got lucky enough to live అయితే బేసిక్గా, ఎందుకంటే I always see it as an opportunity. That is also నాకు ఏమైందంటే I recovered from coma after 3 months. 3 months తర్వాత కోమా తర్వాత రికవర్ అయ్యాను. ఓకే, కోమాలో ఉన్నావు. I'm in the coma for 3. ఓకే. 3 months కోమాలో. అసలు నీకు ఇంకేం తెలియలేదా 3 months ఏం జరిగింది ఏంటి? యాక్సిడెంట్ అయిన తర్వాత నీకు అసలు తెలియదు. ఓకే. ఆ యాక్సిడెంట్ జరిగే ముందర నీకు ఏమైనా తెలిసిందా? అట్లీస్ట్ ఇది అవుతున్నప్పుడు జస్ట్ ముందర నీకు ఏమైనా ఫీలింగ్ ఉందా? లేదు. సడన్ గా అయిపోయింది. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. మనకేందంటే ఇండియాలో ప్రతి పీపుల్ కి రిస్క్, సేఫ్టీ అనే పారామీటర్ అనేది మిస్ చేసేసారు స్టడీస్ లో. ఏం చేసినా రిస్క్ స్టడీ, సేఫ్టీ స్టడీ ఎట్ ద టైం, అదే పాయింట్ అనేది మిస్ చేసేసారు ఇండియాలో. కరెక్ట్. అది పిల్లలకి రావాలి, అప్పుడే వాళ్ళు అసెస్ చేయగలగలరు ఏదైనా సరే, చదువులో అయినా, ఈ వర్క్ లో అయినా, గేమ్ లో అయినా. ఇప్పుడు మనం క్రికెట్ ఆడుతూ ఉంటాం, మన రోడ్డు మీద ఆడుతూ ఉంటాం, బట్ ఎంత మంది చనిపోయారు క్రికెట్ ప్రాపర్ గా దెబ్బలు తగిలి. అవును, అది మేబీ అంటే అదే కదా, అంటే మన కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా మన జూనియర్ కూడా ఒకతను బైక్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు కదా బేసిక్ గా చూసి. అది సేఫ్టీ అనే పాయింట్ అనేది చిన్నప్పటి నుంచి పిల్లల్లో రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నీ సైకిల్ ఇస్తే ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి, ఖచ్చితంగా హార్నెస్ ఉండాలి, ఎల్లో హార్నెస్. మీరు నైట్ టైం అయినా ఏదైనా ఎల్లో హార్నెస్ ఉండాలి. మీకు ఒక డేంజర్, నువ్వు పార్క్ లో వెళ్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా సైకిల్ కి అది కంపల్సరీ. నువ్వు కోట్ వేసుకో, ఏమైనా వేసుకో. ఓకే. అప్పుడు చిన్న పిల్లలు వేసుకునేప్పుడే ముందు హెల్మెట్ పెట్టుకునేవాడు అడుగుతాడు కదా, వై షుడ్ వేర్ హెల్మెట్ అని. అవునవును, అప్పుడు ఫాదర్ చూతాడు కదా, అమ్మ పడితే దెబ్బ తగిలిద్ది, ఇక్కడ హెడ్ ఇది ఉంటది, హెడ్ ఇది కాపాడిద్ది అనేది. అంటే వాడికి అప్పటి నుంచి వాడికి అర్థమైంది, ఓకే ఇక్కడ నుంచి రిస్క్ క్యాలిక్యులేట్ చేయడం వాడికి అప్పటి నుంచి తెలిసిపోయింది. ఈవెన్ సైక్లింగ్ నుంచి కూడా. అది మన ఇండియన్స్ లో కొంచెం అది రావాలి, రిస్క్, సేఫ్టీ క్యాలిక్యులేషన్స్ అవి వస్తే. అది నాకు తెలిసి వీఆర్ ఆల్ ఇండియన్స్ అండ్ వి మిస్డ్ అండ్ నా ఫీలింగ్ అది. అప్పుడు మనం ప్రాపర్ గా ఆ రిస్క్ క్యాలిక్యులేషన్స్ ని సరిగ్గా అసెస్ చేయలేదు, సరిగ్గా సేఫ్టీ కన్సర్న్స్ మనం తీసుకోలేదు సరిగ్గా. వి ట్రస్టెడ్ ఆన్ సంథింగ్ ఎలక్ట్రికల్ అనేది. అక్కడ ఇంకోటి నేర్చుకునేది ఏంటంటే, ఎలక్ట్రికల్ ఎప్పుడు డోంట్ ట్రస్ట్ ఆన్ ఎనీవన్. యూ షుడ్ ఆల్వేస్ డూ దట్ చెక్, పారనాయిడ్ గా ఉండి చెక్ చేసుకొని వెళ్ళాలి. ఓకే. We should ourselves, we should make sure, we should not rely on someone. అంటే అతను చెప్పాడు ఆఫ్ లోనే ఉందని చెప్పారు కాబట్టి అతని ట్రస్ట్ ని మీరు జనరల్గా కూడా మన ఇంజనీరింగ్ కమ్యూనిటీ కూడా క్రాస్ టీమ్స్ చేసేప్పుడు కొంతవరకు చేస్తాం. అంటే
అంటే మనకు అలవాటు బట్టి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే రామకృష్ణ నేను మాట్లాడుతున్నాను చెప్తున్నానంటే ఓ రెగ్యులర్గానే వర్క్ చేస్తూ ఉన్నాను అనుకో రామకృష్ణ చెప్పేది కరెక్టే అయి ఉండిద్దిలే అనే పాయింట్లో వెళ్ళిపోతాం జనరల్గా మళ్ళీ చెక్ చేయడం బద్ధకం వేస్తాం అవునవును. చేసేదానికి. దట్స్ అ బ్యాడ్ ఇన్ ఎలక్ట్రికల్ వి షుడ్ నాట్ ట్రస్ట్ ఎనీ. దట్స్ అ కీ పాయింట్. ఓకే ఓకే ఎలక్ట్రికల్ అనేది ఎప్పుడు అసలు ట్రస్ట్ చేయకూడదు. ఎలక్ట్రికల్ లో ట్రస్ట్ చేయటం అనేది అదే ఇప్పుడు నేను ఇండియాలో కూడా ఇప్పుడు నేను అంటే ఆఫ్టర్ మై యాక్సిడెంట్ ఐ రిలేటెడ్ టు సో మెనీ థింగ్స్. ఎవరైతే చాలా మంది యాక్సిడెంట్లు అయినాయి, పోల్ మెన్స్ పడిపోయారు, యాక్సిడెంట్ జరిగినాయి, ఇవన్నీ ఏంటంటే దే డోంట్ ట్రేక్. ఇప్పుడు మనం ఇప్పుడు లైన్ మ్యాన్ మన ఇండియాలో పిలిస్తే వాడు ఎలా ఎక్కేస్తాడు పోల్ మీద, జస్ట్ ఏదో నిచ్చెన వేసేసుకొని ఎక్కేస్తాడు. కరెక్ట్. అవును. అర్థమైంది. దానిలో ఎంత రిస్క్ ఉంది, క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఏం ఆలోచించరు వాళ్ళు. షట్ డౌన్ ఏముండదు, అలా ఎక్కేస్తా ఉంటారు. ఎందుకంటే వాడికి నేర్పించేటప్పుడు వాడికి ఫ్యాక్టర్ చెప్పాలి, రిస్క్ ఉంది సేఫ్టీ అనే పాయింట్స్ చెప్పరాలి. కొట్టుకుంటే షాక్ కొట్టిద్దని చెబుతారు తప్ప అంతే. అవును. ఇది యాక్చువల్గా కొన్ని దగ్గరలో ఉంటాయి. అంటే నాకు నువ్వు సేఫ్టీ గురించి మాట్లాడుతూ ఉంటే మన కాలేజీలో నేను సేఫ్టీ గురించి నింది ఒకే ఒక ప్రొఫెసర్ దగ్గర. ఆయన పేరు ఏంటంటే ఎల్ఆర్ఎస్ సార్. ఎల్ఆర్ఎస్ సార్ గుర్తున్నారా నీకు? ఉండేసి ఆయన ఒకసారి ఏం చెప్పేవాళ్ళు, ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు కదా, టైంకి దాటేస్తే అసలు క్లాస్లో కూడా రానిచ్చేవాళ్ళు కదా కదా. ఆయన ఒకసారి చెప్పేవాళ్ళు, ఆయన ఫ్లాష్ బ్యాక్లో ఆయన ఒక ఇదేదో ఉండి చూడు పెద్ద దాంట్లో ఉండి బాయిల్ చేయడానికో ఏదో చేస్తారు కదా, దాంట్లో కోర్ట్ జాబ్లో చేసేవాడు అంట ముంబైలో. హెచ్ఆర్ఎస్జి అంటారు. హెచ్ఆర్ఎస్జి అంటే ఏంటంటే బాయిలర్ అనమాట. అంటే ఇప్పుడు జనరేటర్ నుంచి వచ్చే గ్యాస్ నుంచి మనం వచ్చే హీట్ ఫ్యూమ్ నుంచి మళ్ళీ అంటే దాని నుంచి మళ్ళీ ఎనర్జీ రికవర్ చేస్తారు బ్యాక్. ఆ హీట్ ను కూడా యూటిలైజ్ చేసుకుంటారు. ఓకే. సో దానికి మెయింటెనెన్స్కి వెళ్ళి చేసే వర్కర్స్కి అవి చెప్పామన్నమాట, ఐరన్వి ల్యాడర్ లాగా ఉంటాయి, వేసుకునేదానికి వాళ్ళకి బాడీ నుంచి పెట్టి హుక్ లాగా ఒక్కొక్క బెట్టుకి పెట్టుకునేవి ఉంటాయన్నమాట వాళ్ళు ఎక్కేప్పుడు బేసిక్గా. అంటే వాళ్ళకి ఆ సూటు ఆ సేఫ్టీ దానికి అవన్నీ ఇస్తారు బేసిక్గా, మంచిగా రగెడ్గా ఉండి తగలకుండా ఉండేటివి గ్లౌజెస్ అన్నీ ఇస్తారు. కానీ అదే ఆయన చెప్పాడు, ఆ కంపెనీ వాళ్ళు చెప్పారు, వాళ్ళు ట్రైనింగ్లో కూడా ఇచ్చారు, కానీ మన వాళ్ళు నెగ్లెక్ట్ చేసేసి చేయడం వల్ల ఒకతను అది పిన్ చేయకపోవడం వల్ల యాక్సిడెంట్ అయిపోయి పైనుంచి కింద పడి చనిపోయాడు అనమాట. ఈయన దీనికి మేనేజర్ టైప్లో ఉన్నాడట. ఆ ఇన్సిడెంట్ ఆయనకి కలకలం అయిపోయేసి దాని తర్వాత నుంచి ఆ ఫీల్డ్ నుంచి వచ్చి ఆయన మళ్ళీ టీచింగ్ సైడ్ వచ్చేసాడు. చెప్పాడు అనమాట ఒకసారి ఎందుకో సందర్భం వచ్చి ఏదో ఇన్సిడెంట్ గురించో లేకపోతే వెరీ సెన్సిటివ్ అనమాట. అంటే రెస్పాన్సిబిలిటీని బాగా హార్ట్ దా తీసుకుంటారు. అలాంటి అన్నప్పుడు ఇలాంటి డెసిషన్స్ వస్తాయి. వి షుడ్ నాట్ టేక్ ఇన్ టు ద హార్ట్ యాక్చువల్లీ వెన్ యూ ఆర్ టేకింగ్ సమ్ బుక్ చేయడం అనేది ఇతని రెస్పాన్సిబిలిటీ కాదు కదా. వి గివెన్ హార్నెస్ ఇచ్చి మనం ఎవ్రీడే టూల్ బాక్స్ స్టాక్ అంటారు. ఎలా అంటే మనం ఎవ్రీడే మార్నింగ్ చదువుతాం అనమాట. వాళ్ళకి ఒక రోజు తర్వాత ఎవ్రీడే స్టార్ట్స్ విత్ న్యూ. వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఎవ్రీడే స్టార్ట్స్ విత్ న్యూ కాబట్టి మనం ముందే స్టార్ట్ చేసే ముందే వర్క్ మనం ఇది చేయాలనుకుంటున్నాము, ఇక్కడ వర్క్ చేయాలి, ఇక్కడ వర్క్ చేయకూడదు, ఇలా వర్క్ చేయాలి, ఇది ప్రాసెస్, మనం ఇది ఏం చేయబోతున్నాం అనేది ఒక టూల్ బాక్స్ స్టాక్ అంటారు మనం. అది చెబుతాం. అది చెప్పినప్పుడు పాటించాల్సిన బాధ్యత వాడిది. సో సేఫ్టీ ఆఫీసర్ ఉంటాడు, సేఫ్టీ ఆఫీసర్ కూడా కీప్ ఆన్ రోమింగ్ చేస్తూ ఉంటాడు, అందరూ అలా చేస్తున్నారా లేదా సేఫ్టీ అని. సో అది చేయకపోతే ఇక అలాగా మన రెస్పాన్సిబిలిటీ కాదు కదా. మనం we taking all our necessary steps as checkpoint. But if someone is too arrogant and too అలా ఉన్నప్పుడు మనం చేసేది ఏముంటది, మన చేతుల్లో ఏముంటది. కాకపోతే అట్లీస్ట్ see if they are risking their own life it's okay, but రోడ్డు మీద చూసి చేస్తే they are risking other life కూడా కదా. రవి వినిపిస్తుందా? హలో రవి హలో వినిపిస్తుందా రామకృష్ణ? ఓకే. సో బేసిక్గా ఏమంటున్నా అంటే యారగెన్స్ ఇది ఉండేసి వాళ్ళ లైఫ్ని వాళ్ళు రిస్క్ చేసుకునేది ఒక పాయింట్, దాన్ని బట్టి వాళ్ళ చుట్టుపక్కల డిపెండెంట్గా ఉన్న ఫ్యామిలీ వాళ్ళు సఫర్ అయ్యేది. అవును, somehow it's life కదా at least. నీకు చాలా మంది ఇప్పుడు అదే కదా, ఇప్పుడు లైఫ్ మూవ్ ఆన్ అవ్వాలంటే ఆయన పాత్ కెరియర్ చూస్ చేసుకున్నాడు. అవును, అంటే అతనికి ఆప్షన్ ఉంది, ఆప్షన్ లో చాయిస్ చూస్ చేసుకొని టీచింగ్ వచ్చారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఏంది ఆప్షన్ లేదు కదా, కెరియర్ చూస్ చేసుకునే ఆప్షన్. సో వీ హావ్ టు మూవ్ ఆన్. ఓకే. బట్ స్టిల్ ఇప్పుడు నీకు రికవర్ అవడానికి ఎంత టైం పట్టింది రామకృష్ణ? నాకు ఆల్మోస్ట్ 3 months ఐ మీన్ కోమా. 3 months తర్వాత 1 month తర్వాత నేను ఇండియా వచ్చేసాను. 3 months కోమాలో ఉన్నప్పుడు దుబాయ్లోనే ఉన్నా. అప్పుడు మీ పేరెంట్స్ ఫ్యామిలీ అప్పుడు నీ మ్యారేజ్ అయిందా? ఫ్యామిలీ అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు కదా, మ్యారేజ్ అవ్వాలి.
ఓకే. ఓకే. సో సో పేరెంట్స్ 3 మంత్స్ కోమాలో ఉన్నప్పుడు 1 మంత్ హాస్పిటల్లో ఉండి 3 మంత్స్ అయిపోయిన తర్వాత 1 మంత్ హాస్పిటల్లో ఇండియా వచ్చేసాను. హుహు. బట్ ఐ టుక్ ఎ డెసిషన్ దట్ యాక్చువల్లీ ఎట్ ద టైమ్ ఐ వాంట్ టు టేక్ ఎ డెసిషన్. ఎందుకంటే నా ఫేస్ పోయింది, ఓకే. బర్న్స్ ఉన్నాయి. హుహు. బట్ వెన్ యూ హ్యావ్ ఎ ఫేస్ అండ్ బర్న్స్ అండ్ యూఆర్ చూసింగ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు హుహు. ఆ బర్న్స్ ఫేస్ అలా ఉన్నప్పుడు ఇంకోటి ఎవడు జాబ్ ఇవ్వడు నీకు, ఇంకో జాబ్ ఎవడు ఇవ్వడు. అవునా? అవును. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఎందుకంటే దే నో దట్ యు ఆర్ డిడ్ ఏ మిస్టేక్, యు ఆర్ నాట్ ఏ కంప్లై పర్సన్ తెలిసిపోయింది కదా. హుహు. ఇప్పుడు ప్రాజెక్ట్ లో నువ్వు తప్పులు చేసి నీకు యాక్సిడెంట్ అయిందంటే ఇంకోసారి నీకు ఎలా ఇస్తారు, ఎవరు కదా. అంతే. ఓకే. అంటే బేసిక్‌గా ఏందంటే ఇప్పుడు డ్రైవింగ్ చేసే అతనికి యాక్సిడెంట్ అయిపోయి చెయ్యో, కాలో కొంచెం అటు ఇటు ఇబ్బంది అయితే మనం అలాంటి డ్రైవర్‌ని పెట్టుకో ఆ టైప్‌లో చూస్తే ఇంకా ఓకే. ఆ టైప్ లో. ఎస్. కానీ నాకు అప్పుడు అదే సిచ్యువేషన్ లో వచ్చింది. ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నేను ఇండియాలో ఉండిపోతే మళ్ళీ నా ఎలక్ట్రికల్ ఫీల్డ్ జాబ్ లో నాకు ఎవరు, ఎందుకంటే మొహం కాలిపోయింది, చేతులు కాలిపోయినాయి, హుహు. రికవర్ అవడానికి చాలా టైం పట్టింది. నేను ఇప్పుడు జాబ్ కి వెళ్ళాలి వెనక్కి, మళ్ళీ అదే కంపెనీలోకి వెళ్తే ఆప్షన్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు నాకు. ఎందుకంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా హ్మ్. మనల్ని అంత మూర్ఖంగా ఇక వెళ్ళిపోమని చెప్పలేదు కదా. మనం కూడా మనం వాళ్ళ మీద ఫైన్ వేయటం అలా ఏం చేయలేదు. సో చేయలేదు కదా. యాక్చువల్ చేసిండొచ్చు అలా కదా అంటే బేసిక్గా, ఎందుకంటే ఇట్స్ ఏ హెజార్డస్ థింగ్ కదా, యాక్చువల్ లా కింద వస్తుంది కదా వాటిని కరెక్ట్గా అవునవును. చెప్పి చేస్తే. అవునవును. బట్ వీఆర్ డీలింగ్ విత్ గవర్నమెంట్ కంపెనీ అట్ ద టైమ్. అట్ ద అదర్ సైడ్ ఆ గవర్నమెంట్ కంపెనీ ఉంది, ఇటువైపు మా కంపెనీ ఉంది. మా కంపెనీ కూడా అది ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఉంది. ఇప్పుడు అది ఆ ప్రాజెక్ట్ వచ్చేసి హోల్డ్ లోకి వెళ్ళిపోతే వీళ్ళకి లాస్, వాళ్ళకి లాస్, ప్లస్ నా బెనిఫిట్ ఒకటే అయితేమో కానీ ఇద్దరికి లాస్ అయిపోయింది. కరెక్ట్. ఓకే. సో బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ మెచ్యూరిటీ ఆల్సో అట్ ద టైమ్. ఆనెస్ట్లీ చెప్పాలంటే నేను అంత ఆలోచించలేదు. సో ఇట్స్ ఓకే అనుకొని నేను అప్పుడు జనరల్గా యాజ్ యూ సెడ్ అప్పుడు జనరల్గా అబ్రాడ్లో ఈ థింగ్స్ని కూడా చాలా సీరియస్ తీసుకుంటారు కదా బేసిక్గా ఇలాంటివి జరిగి చేస్తే. అవునవును, చాలా సీరియస్ గా తీసుకుంటారు, చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఈవెన్ నా ఈ ఓనర్ పాస్పోర్ట్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి అందరి. ఓకే. సో చనిపోయిన వాళ్ళు ఉన్నాయి, వాళ్ళందరూ ఉన్నారు, అప్పుడే చాలా మిస్ లో ఉన్నారు. నాకు అప్పుడు యాక్సిడెంట్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత నాకు ఫేస్ కాలిపోయి ఎన్ని అయిపోయినా నాకేం చేయాలో తెలియట్లేదు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి, ఏం జరిగింది, వాళ్ళు చనిపోవటం ఏంటి, ఆడు చనిపోవటం ఏంటి, ఈ చనిపోవటం అంటే ఇప్పుడు దాకా మేము అందరం ఒకే రూమ్ లో కలిసి పని చేసిన వాళ్ళు చనిపోతే వీఆర్ ఇన్ ద డీప్ మెస్ కదా. నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు నేను ఈ డెసిషన్ తీసుకోలేకపోయాను. ఏంటి, కంపెనీ మీద సూ చేయొచ్చు, డబ్బులు వస్తాయి అనే పాయింట్ మీద నేను ఎక్కువ వెళ్ళలేదు. బట్ ఐఎమ్ ఇన్ ద టువర్డ్స్ వాట్ మై పొజిషన్, అంటే ఫ్యామిలీ వాళ్ళు ఏమో ఏడుస్తున్నారు. అవునవును, సిచ్యువేషన్ డిఫికల్ట్. నీకు ఎలా ఉంది అంటే పూర్తిగా పెయిన్ నుంచి వాటి నుంచి రికవర్ అయిపోయావు రామకృష్ణ 3-4 మంత్స్కి అట్లీస్ట్? లేదు, 3-4 మంత్స్ తర్వాత మా మమ్మీకి డిసిషన్ చెప్పాను అనమాట. నేను చెప్పేసాను అప్పుడు, నేను చాలా ఆలోచించుకొని ఐ హ్యాస్ టు గో బ్యాక్, మమ్మల్ని వెళ్ళొద్దు అంటున్నారు. నేను చెప్పాను, ఇంకా నాకు ఈ జాబ్ రావాలంటే నేను ఖచ్చితంగా వెళ్ళాలి, ఆ కంపెనీలోనే పనిచేయాలి రికవర్ అయ్యేదాకా. అప్పుడు కానీ నేను కెరీర్ అంటే నా ముందుకు వెళ్ళదు. అంటే ఎవరైనా పెళ్లి అవ్వలేదు, ఎవరు సౌండ్ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు, సర్వైవ్ అంటే నేను మళ్ళీ చూస్ చేసుకోవాలి కదా లైఫ్ కెరీర్. సో నేను చెప్పేసి డేర్గా వచ్చేసాను. వచ్చేసి విత్ ఇన్ 1 month లో వచ్చేసి, ఈవెన్ ఐఎమ్ చేతులు కాళ్ళు కాలినా కూడా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లో జస్ట్ మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని అలా మేనేజ్ చేసుకుని వర్క్ చేస్తున్నామని. బట్ అట్ ద సేమ్ టైమ్ కొంచెం థింకింగ్ లో నాకేం వచ్చిందంటే, ఓకే ఐ హావ్ టు స్విచ్ ద కెరియర్ ఆఫ్ ఎలక్ట్రికల్ టు ద సంథింగ్ ఎల్స్ అని అర్థమైంది అప్పుడు. అంటే ఇంత కంప్లీట్ ఎలక్ట్రికల్ కోర్ కాకుండా. అప్పుడు నేను చూసుకున్న డెసిషన్ ఏంటంటే, అంటే స్కాడా అనే ఆపర్చునిటీ ఉంది, ఆటోమేషన్ అనే ఆపర్చునిటీ ఉంది, ఫ్యూచర్ వస్తుంది ఆటోమేషన్ కి అనే ఆపర్చునిటీ నేను తెలుసుకొని ఇంకా మెల్లిమెల్లిగా టువర్డ్స్ ఆటోమేషన్ మూవ్ అవటం వల్ల ఇప్పుడు ఆటోమేషన్ అప్లికేషన్ మేనేజర్ అయ్యాను. అంటే ఆటోమేషన్స్ కూడా నేర్చుకున్నాను, కమ్యూనికేషన్ నేర్చుకున్నాను, కొంచెం ప్రోటోకాల్స్, లాంగ్వేజెస్ అంటే C++ కాకుండా లైనెక్స్ ఇవన్నీ కొంచెం నేర్చుకొని ప్రోగ్రామింగ్స్ నేర్చుకోవటం వల్ల ఇలా ఆటోమేషన్ అంటే వన్ వే ఏంటంటే, అప్పుడు ఆ ఇష్యూ అవ్వకపోతే నేను మేబీ ఆటోమేషన్ సైడ్ మూవ్ అనేవాడిని కాదు. స్టిల్ అదే ఫీల్డ్ లో ఎలక్ట్రికల్ చేసుకుంటూ ఉండేవాడిని. నీ లైఫ్ని ఆ ఇన్సిడెంట్ బాగా ఇంపాక్ట్ చేసిందా రామకృష్ణ? దాని నుంచి నువ్వు రికవర్ కావడానికి నువ్వేం చేసావు? హౌ డిడ్ యూ కమ్ అవుట్? అంటే చిన్న ఇన్సిడెంట్ ఏం కాదు, మెంటల్గా ఫిజికల్గా దెబ్బలు తగులుతాయి, రికవర్ అయ్యేది వేరే విషయము. ఓన్లీ మోటివ్ బిహైండ్ దిస్ హౌ టు గో త్రూ. మోటివ్ ఒకటే ఉంది నాకు. ఇప్పుడు పెళ్లి అవ్వలేదు, మొహం కాలిపోయింది, ఫ్యామిలీ కాదు, వాట్ షుడ్ ఐ మూవ్ ఆన్ అంటే
జాబ్ చేయాలి, కంపెనీ ఏ కంపెనీ ఇవ్వదు, ఇంకో కొత్త కంపెనీ, సో ఇదే కంపెనీలో చేయాలి. సో అది బాగా బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాను. అది మా అమ్మల్ని కన్విన్స్ చేయడానికి నాకు 2-3 వీక్స్ పట్టింది. 2-3 వీక్స్ కన్విన్స్ చేసి నేను ఇక్కడ రావడానికి, అంటే ఐ విల్ బి ఇన్ ద మోస్ట్ టఫ్ అనమాట. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు బి మూర్ఖత్వం అంటారు సరే, ఆ మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయాను. ఎంతో కొంత టఫ్నెస్ లేకపోతే కూడా నువ్వు అలాంటి డెసిషన్ తీసుకోలేవు బేసిక్గా చూసి వెళ్ళి చేసేది. ఆర్ అట్లీస్ట్ మోర్ టైం అయినా పట్టుద్ది, తీసుకున్నా కానీ కొంచెం స్లోగా తీసుకుంటారు. నీ అంతే అంత ఫాస్ట్గా చేసి వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యేది. బన్స్ ఉన్నాయి కదా, బన్స్ ఫేస్ మీద కనపడతా ఉంటాయి, చేతుల మీద బన్స్ కనపడతా ఉంటాయి, దాన్ని హైడ్ చేయలేం కదా. సో అలా ఉంది అనిపిస్తుంది. సో నైస్. ఓకే, ఒక డిఫికల్ట్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, అంటే వెరీ ఫ్యూ పీపుల్ గో త్రూ దిస్ థింగ్ అండ్ ఎక్స్పెక్ట్ దట్ నో వన్ గోస్ త్రూ ఇట్ కదా జనరల్లీ థింక్, రైట్? అవును, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫేస్ ఫర్ మీ. మ్యారేజ్ కూడా చాలా, అంటే నా మ్యారేజ్ అవటం కూడా 2 డిఫికల్ట్ గా అయినాయి. ఒకటి వచ్చేసి దుబాయ్ లో ఉన్నాను, రెండో వచ్చేసి కాలిపోయింది ఫేస్. మా మమ్మీ వాళ్ళు వచ్చేసి దే ఆర్ ఫోర్సింగ్ మీ టు మ్యారీ అనమాట. ఎందుకంటే వీడు దుబాయ్ వెళ్ళిపోయాడు, ఇక మన కంట్రోల్లో, ఇక అక్కడ ఏం జరుగుతుందో తెలియదు వీళ్ళకి. ఎవరో ఒకళ్ళు ఉంటే అట్లీస్ట్ టేక్ కేర్ చేస్తూ ఉంటారు అనే టైప్లో అది కేర్ చేసుకోవాలని చెప్పేసి మ్యారేజ్ ని పుష్ చేయాలని, అప్పుడు కూడా ఇది మ్యారేజ్ చేయాలని పుష్ చేయటం వాళ్ళు. సో ఐ గో త్రూ ఆల్ దిస్ హడల్స్ ఫేస్ చేసుకుంటూ, ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా, మనం వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి. కాబట్టి నాకు తెలిసి యంగెస్ట్ పర్సన్, ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్ టు మ్యారీ ఇన్ అవర్ మేల్ అన్నమాట. నాకు తెలిసి, అంటే ఆఫ్టర్ మన క్లాస్ లో కాకుండా ఒక పేరు మర్చిపోయాను, సందేశ్, వాళ్ళ తర్వాత నాదే అనుకుంటా మ్యారేజ్. అంటే వాళ్ళ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ లో నాదే అనుకుంటా ఫస్ట్ మ్యారేజ్ నాకు తెలిసి. ఓకే, ఎప్పుడు జరిగింది? అంటే బీటెక్ అయిన తర్వాత ఎంత టైం చేసుకున్నాం? నాది 2014 జనవరి 8. కానీ నీకన్నా ముందర ఉన్నారు లిస్ట్ లో, భాస్కర్ వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు 2011 లవ్ మ్యారేజ్ అనుకుంటున్నాను. అరేంజ్ మ్యారేజ్ ఉన్నాయి. భాస్కర్ అరేంజ్ మ్యారేజ్ చూసుకునేసి వాడు వెంటనే చేసుకున్నాడు. సో జాబ్ రాగానే 1 year చేసుకున్నాడు, బట్ స్టిల్ ఎర్లీ థింగ్. సో 4 years అవుట్ ఆఫ్ బీటెక్ డైరెక్ట్ గా చేసుకుని పర్సూ. ఓకే, సో 2013 లో నా యాక్సిడెంట్ జరిగింది. 2014 లో దే డిసైడెడ్ టు మ్యారీ మీ బికాస్ ఆఫ్ మై అన్కంట్రోల్. అంటే నేను ఈవెన్ నాకు యాక్సిడెంట్ జరిగిన 2 నెలలకి నేను ఇరాక్ వెళ్ళాను, వార్ జరుగుతుంటే. అంటే అప్పుడు వార్ జరుగుతుంది, ఇరాక్ వెళ్ళి పనిచేశాను. ఓకే, అంటే అప్పుడు ఇంకా అగ్రెసివ్ గా వెళ్ళిపోయాను. అప్పుడు అంటే అప్పుడు మంచి బాయిల్డ్ గా ఉంటుంది, సో ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కాబట్టి కూడా. ఓకే, బట్ స్టిల్ అందుకనే వాళ్ళు ఫోర్స్ చేసి. ఓకే, కానీ ఆ డేరింగ్ కూడా ఉండడం, అంటే కంబ్యాక్ రావడం అనేది కూడా ఇంపార్టెంటే బేసిక్గా లైఫ్లో. అంత థింగ్స్ జరిగిన తర్వాత వెంటనే కంబ్యాక్ వచ్చి మ్యారేజ్ వరకు యూ షుడ్ బి అగ్రెసివ్ అనేది నా ఫీలింగ్. ఎవరైతే డెసిషన్స్ అనేది మూర్ఖత్వంగా తీసుకొని, అని తప్పైనా రైట్ అయినా, తప్పైనా రాంగ్ అయినా మూర్ఖత్వంగా ఉండి దాని మీద స్టిక్ అయిన వాళ్ళు సక్సెస్ అవుతారు అనేది నా ఫీలింగ్. ఓకే, ఓకే, బాగుంది. ఇంకోటి, కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్, నీకు SRKR కాలేజ్లో మంచి మెమరబుల్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా? మెమరబుల్ ఈవెంట్స్ అంటే నాకు మనం ఫెస్ట్ చేసాం చూసావా, ట్రిపుల్. ఓకే, 3rd year లో చేసాం. కరెక్ట్. 3rd year లో ఫెస్ట్ చేసినప్పుడు మనం ఒక నాటకం చేసాం. కరెక్ట్. అవునవును, మీ రూమ్ లో కూర్చొని, మీ రూమ్ లోనే కూర్చొని నాటకం చేసాం. కరెక్ట్. ఆ నాటకం చేసినప్పుడు నా మైక్ కింద పడిపోతుంటే, నేను అది కింద పడేదాన్ని నేను స్టైల్ గా ఇలా పట్టుకున్నాను. కరెక్ట్, అవును. అది నాకు చాలా మంది వచ్చి భలే పట్టుకున్నాను ముగ్గురు, అది చాలా హ్యాపీగా అనిపించింది. అది నాకు బాగా మెమరీగా ఉంది. అంటే ఆ సిచ్యువేషన్ లో అలా జరిగిన దాన్ని కూడా మంచిగా తీసుకొని చేసి, అంటే అందరు నోటీస్ చేశారు బేసిక్ గా నువ్వు చేసిన దాన్ని. అవునవును, చాలా. ఈవెన్ ఒక సార్ కూడా నోటీస్ చేశారు, పేరు మర్చిపోయాను, సార్ కూడా చెప్పారు. ఓకే, నోటీస్ చెప్పేసారు కూడా. అది బాగా మెమరీగా అనిపించింది, అది కూడా బాగా గుర్తుంటది. ఇంకా చాలా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ కాలేజ్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ లైఫ్. మనం అందరం రూమ్ లో ఉండి చదువుకోవటం, రోజు ఎగ్జామ్స్ చదవటం, పక్కన కూర్చొని చదవటం, దెబ్బల మీద కూర్చొని చదవటం, మనం కూర్చొని చదవటం. మీకు మంచిగా పైన మేడ కూడా ఉండేది కదా,
మీరు 5 ఫ్లోర్లో ఉండేవాళ్ళు, దానిపైన మేడ కూడా ఉండేది కదా, చూసుకుని కూర్చునేది ఇంకే. పైన మేడ ఉండేది, ఇటు సైడ్ ఉండేది, అటు సైడ్ ఉండేది. అవునవును. ఎక్కడ కూర్చొని చదువుకోవడానికి ఈజీగా ఉండేది. నైస్. బాగుంది రామకృష్ణ. ఇంకొకటి ఏంటంటే బట్ ఐ మిస్ SRKR ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఫుడ్ మిస్ అవుతాను. మేజర్ గా భీమవరం ఫుడ్ చాలా బాగుండేది, ఎస్పెషలీ బూందీతో కర్రీ చేస్తారు సరే. కరెక్ట్. బూందీ పెరుగు లాంటిది అదేదో వేసి చేస్తారు కదా, కొంచెం మజ్జిగ పెరుగు టైప్ లో చేసి, అదేనా చెప్పేది? అవునవును, బూందీతో కర్రీ చేస్తారు. అది నేను ఎక్కడ తినలేదు ఇంతవరకు. నేను మా వైఫ్ కూడా చెప్పాను, ఇదంటే బాగుంటది. అది చాలా కష్టం, అది చాలా బాగుంటది. అది మిస్ అవుతాను ఒకసారి, అది గుర్తొస్తా ఉంటది. ఓకే. బాగుంటుంది, లైఫ్ బాగుంది. కాకపోతే మిస్డ్. అదే ఎప్పుడు జరగలేదు, ఫెస్ట్ జరగలేదు, మన వాళ్ళు కండక్ట్ చేయాలి ఒకటి ఫెస్ట్ ఖచ్చితంగా. కరెక్ట్. బాగుంది రామకృష్ణ. ఇంకొకటి ఏంటంటే సో నీకు మామూలుగా ఇంకా SRKR కాలేజ్ కాకుండా దాని ముందర ఎలా ఉంది లైఫ్? ఎక్కడ అంటే ఎట్లా పేరెంట్స్, ఎట్లా సిబ్లింగ్స్ ఎవరున్నారు? సో SRKR వచ్చేదాకా ఏం జరిగింది? దానిలో నీకు ఏమన్నా మంచి ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా నువ్వు షేర్ చేసుకోవాలనుకునేటివి? ఐ హావ్ యాక్చువల్లీ నేను ఐఎమ్ నాట్ గుడ్ స్టూడెంట్ అనమాట. నేను అసలు చదివేవాడిని కాదు. ఓకే. ఎలా చదివేవాడిని కాదంటే నా మార్క్స్ మొత్తం 0, 1, 3 అన్ని సింగిల్ డిజిట్స్ ఉండేవి ఎప్పుడు దాకా. ఈవెన్ 10th దాకా అలానే ఉండేవి. ఓకే. నేను 10th ఫెయిల్ అవుతా అనుకున్నప్పుడు పాస్ అయిపోయాను. అది కూడా ఎలా పాస్ అయ్యానో కూడా నాకు అదొక స్టోరీ. అది అయితే అప్పుడు నాకు తెలుగు రాదు సరిగ్గా, ఇంగ్లీష్ రాదు, మ్యాథ్స్ రాదు. అందరూ ఏమంటే తెలుగు రాదా? తెలుగు రాయడం కూడా రాదు. నేను చదవలేదు అసలు, బాగా చదివేవాడినే కాదు. అంటే ఎంజాయ్ చేసేవాడిని ఫస్ట్ లైఫ్ లో. దాని తర్వాత ఫ్రెండ్స్ అంటే ఊళ్ళో ఏముంటది, ఊళ్ళో గేమ్స్ అది ఇది ఇలానే ఉండేవాడిని. కానీ ఫైనాన్షియల్ గా పేరెంట్స్ ఫైనాన్షియల్ ట్రబుల్స్ లో ఉన్నారని నాకు 10th దాకా తెలియదు. ఓకే. ఒక్కడివేనా నువ్వు? 10th దాకా మైండ్ సెట్ నీకు బ్రదర్స్ సిస్టర్స్? లేదు, మా సిస్టర్ ఉంది. ఓకే. సో నాకు అప్పుడు దాకా తెలియదు 10th దాకా. 10th లో చాలా మంది ఇంటర్కి వెళ్ళేప్పుడు నీకు మ్యాథ్స్ రాదా, అయితే బైపీసీ తీసుకో, నీకు మ్యాథ్స్ వచ్చా ఎంపీసీ తీసుకో, నీకు మ్యాథ్స్ సైన్స్ రాదా సిఈసీ తీసుకో అని అంటూ ఉంటే నాకు ఏది రాదు కదా, నేనేం తీసుకోవాలి అర్థమయ్యేది కదా. ఏం రాదు కదా అన్నప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చేసి పాలిటెక్నిక్ అని తెలిసింది ఒకటి. సో ఇవన్నీ కాదు, పాలిటెక్నిక్ అనేది ఒక న్యూ ఇస్తుంది ఫైనాన్షియల్ గా. అంటే అప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా బాగాలేకపోవడం వల్ల ఈ 3 years చదివితే నీకు జాబ్ వచ్చేసింది అని చెప్పారు. సో సరే అని పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాశాను, సీట్ వచ్చింది, పాలిటెక్నిక్ చదవడం మొదలు పెట్టాను. కానీ ఫస్ట్ ఇయర్ లో ఫైనాన్షియల్ బర్డెన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను తెనాలి టు బాపట్ల రోజు పొద్దునే 5:30కి ట్రైన్ ఎక్కేవాడిని, అప్ అండ్ డౌన్. సో అది నాకు బాగా ఆ డిసిప్లిన్ వచ్చేసి స్టడీ వైపు బాగా మూవ్ చేసింది. అంటే ఎవ్రీడే 5:30 లేసి 5:30 to 6:30కి వెళ్ళిపోయి స్కూల్లో కూర్చొని 6:30 to 8:30 ఎవరు ఉండరు, నేను ఒక్కడే ఉంటాను స్కూల్లో. అంటే 2-3 ఉంటారు అనుకో. ట్రైన్ మళ్ళీ అప్పుడే ఉందన్నా, ఆ టైం దాకా వెయిట్ చేయాల్సి వచ్చేదా? అంటే మార్నింగ్ 5:30కి ఎక్కితే 6:30కి దింపేసేది బాపట్ల మార్నింగ్. ఇంకా అప్పటి నుంచి ఎవరు ఉంటారు, స్కూల్ కాలేజ్ రావడానికి ఎంత టైం పట్టింది కదా, ఇంకా టైం పట్టింది కదా. 8:30 దాకా 2.5 hours ఏం చేస్తాం, ఖాళీగా ఉండి ఏం చేస్తాం. సరే బుక్ తీసేవాళ్ళం, బుక్స్ తీసి ఏదో చదువుతూ ఉండేవాళ్ళం. సో అలా నాకు ఆ టైం ప్లీజ్ స్టడీ వైపు తీసుకొచ్చింది. సో నేను అసలు నాకు లైఫ్ లో అదే టర్నింగ్ పాయింట్. ఏ టర్నింగ్ పాయింట్ అంటే నేను అలా చేయటం వల్ల నెక్స్ట్ యూనిట్ టెస్ట్ లో ఐఎమ్ ద ఫస్ట్ ర్యాంకర్. నాకు అసలు మైండ్ బ్లాక్, నేను ఫస్ట్ ఏంటి మనమేంటి అనేది నాకు అర్థం కాల. అంటే జస్ట్ టైం పాస్ చదివితేనే మనకి ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో ఫస్ట్ మార్క్ వచ్చేసింది. టైం పాస్ అంటే ఏం చేయాలో తెలియక ఓవర్నే చదువు కూర్చొని ఏదో బుక్ ఓపెన్ చేసుకుంటే అలా అనుకుంటా. సో అది నా టర్నింగ్ పాయింట్ యాక్చువల్లీ. అలా తెచ్చుకోవడం వల్ల నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం వల్ల దాని ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేయడానికి తర్వాత నేను చదవాల్సి వచ్చింది. అలా చదివి 4th, 3rd year లో నాకు మొత్తం మా క్లాస్ కాలేజ్ మొత్తంలో నా ఒక్కడికే జాబ్ వచ్చింది పాలిటెక్నిక్ లో. పాలిటెక్నిక్ అవగానే జాబ్ వచ్చింది. అయితే నాకు జాబ్ వచ్చింది, HCL లో జాబ్ వచ్చింది. ఒక్కళ్ళే మా కాలేజ్ మొత్తం ఇంటర్వ్యూ చేస్తే నా ఒక్కడికే ఇచ్చారు జాబ్.
సరే జాబ్ వచ్చేసిందిలే అని మా అమ్మ వాళ్ళ గోల్ అదే, నన్ను 3 years చేసి జాబ్ చెప్పిస్తే మన ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అనేది పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. అప్పుడు నాకు వచ్చిన ఆప్షన్ ఏంటంటే బీటెక్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్ రాయాలంటే నువ్వు జాయిన్ అవ్వాలంటే నేను జాయిన్ అవ్వను లైట్ తీసుకున్నప్పుడు నాకు ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళు నన్ను బయటికి పిలిచి నువ్వే అంట కదా ఫస్ట్ ర్యాంకరు, అంటే టాప్ ర్యాంకరు ఉన్నారులే, అంటే ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ కాదు టాప్ ర్యాంకరు, నువ్వు రావాలా, నువ్వు మా యూనివర్సిటీకి వస్తే నీకు ఫ్రీగా ఇస్తాము స్టడీ. అట్ ద సేమ్ టైం నేను రాలేను, నాకు అక్కడ ఉండడానికి ఎవరు లేరు విజయవాడలో అంటే, లేదు విజయవాడ కాదు నేను తణుకు పంపిస్తాము, తణుకులో ఉండాలి నువ్వు, తణుకులో రూమ్ ఇస్తాము, ఫుడ్ కూపన్స్ ఇస్తాము, ఫ్రీగా ఇస్తాము అన్నారు. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా ఫ్రీగా ఇస్తారు అంటే ఇక జాబ్ వచ్చి నువ్వు యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ 2 options. వన్ ఈజ్ గో హెచ్సిఎల్. ఎక్కడ జాబ్ వచ్చింది అది హెచ్సిఎల్ జాబ్? హెచ్సిఎల్ లో జాబ్ వచ్చింది, కాకపోతే ఏ ప్లేస్ లో? నాకు హెచ్సిఎల్ హైదరాబాద్ లో వచ్చింది. ఓకే. హైదరాబాద్ ఎక్కడికైనా లేకపోతే తణుకుకి వెళ్ళి కోచింగ్ తీసుకొని ఇంజనీరింగ్ స్ట్రీమ్ కి రాయాలి? అప్పుడు జాబ్ వాళ్ళు ఏం చెప్పారు, అదే లాస్ట్ లో వచ్చింది కాబట్టి 3-4 months పట్టింది కదా జాబ్ రావడానికి. కరెక్ట్. 2-3 months పట్టింది ఈజీగా మన ఆఫర్ లెటర్ రావడానికి. జాబ్ వచ్చిందని చెప్పారు, తర్వాత ఆఫర్ లెటర్ పంపించి తర్వాత నేను పోస్టింగ్ అన్ని పిలవడానికి 2-3 months పట్టింది కదా. అవునవును. సో ఆ టైం లోపు వీళ్ళు పిలిచి సరే ఎగ్జామ్ ఉంది ఇంజనీరింగ్ కి, నువ్వు రా నీకు అన్ని ఫ్రీగా ఇస్తామంటే, ఇంకా ఖాళీగా ఉంది కదా మమ్మల్ని కూడా ఇల్లు వాళ్ళు డబ్బులు ఇస్తా అంటున్నారు, అంటే ఫ్రీగా కూపన్ ఫుడ్ పెడతా అంటున్నారు, మెస్ ఫ్రీగా రూమ్ అంటున్నారు, ఫ్రీగా చదువు కోర్స్ అంటున్నారు, ఫ్రెండ్స్ అందరూ వెళ్తా అంటున్నారు, వాళ్ళతో పాటు వెళ్ళని తణుకు పంపించారు. ఫస్ట్ టైం అది నేను బయటికి వెళ్తాం, మా ఊరు నుంచి నేను బయటికి వెళ్ళిన తణుకు, మా జిల్లా నుంచి. ఓకే. సో అక్కడికి వెళ్ళి కోచింగ్ స్టార్ట్ చేసావు? హలో వినిపిస్తుందా? వినిపిస్తుంది. సో అలా తణుకు వెళ్ళాను. తణుకెళ్ళి తణుకులో నేను టైం పాస్ కి ఎగ్జామ్ రాస్తే నాకు స్టేట్ 40 ర్యాంక్ వచ్చింది. ఓ వావ్, నైస్. ఎగ్జామ్ కూడా రాసా? కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ కూడా అయిపోయిందా తీసుకొని? 3 months ఎగ్జామ్ రాశాను, వాళ్ళే రప్పించారు ఎగ్జామ్. ఎందుకంటే వాళ్ళ ఐడియా ఏంటంటే వాళ్ళకి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి విజయవాడలో, గుంటూరులో చాలా ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం చేశారంటే టాప్ ర్యాంకర్స్ అన్ని తీసుకెళ్లి తణుకులో పెట్టారు. ఓకే. ఆ టాప్ ర్యాంకర్స్ మధ్యలో మన ఎగ్జామ్ ఎలా ఇచ్చేసేటప్పటికి నాకు 40 ర్యాంక్ వచ్చింది. 40 ర్యాంక్ వచ్చేసేటప్పటికి సరే అని చెప్పేసి నేను ఇంటికి వచ్చి ఇక అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, ఇంటికి వచ్చి ఆడుకుంటున్నాను. లిటరల్లీ దిస్ ఈస్ అ వెరీ వెరీ, అసలు దేవుడు ఎలా ఉంటే నాకు అప్పుడు అనిపిస్తుంది. నాకు ఫ్రెండ్ ఫోన్ చేసి అరే ఈసీ రిజల్ట్స్ వచ్చినాయి, నీకు వచ్చిందా ర్యాంక్ అన్నారు. అవునా అన్నాడు. అంటే తెలియదురా అన్నాడు. తెలియదు అంటే వెళ్ళి చూసుకో అన్నాడు. నేను అప్పుడు ఎంట్రన్స్ సెంటర్కి వెళ్ళాలి కదా, మనం నడుచుకుంటూ ఎంట్రన్స్ సెంటర్కి వెళ్ళి కూపన్ కొట్టగానే 40 ర్యాంక్ వచ్చింది. నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యి దాన్ని తీసుకొని నడుచుకుంటూ వస్తున్నాను. నడుచుకుంటూ వస్తుంటే కరెక్ట్ గా మా ఇంటి ముందు పోస్ట్ మ్యాన్ ఆగున్నాడు. పోస్ట్ మ్యాన్ నువ్వేనా ర్యాంక్ అంటే అవునన్నాడు. కరెక్ట్ గా ఆఫర్ లెటర్ ఒక దానిలోనేమో అసలు సేమ్ డే సేమ్ టైం ఆఫర్ లెటర్ ఈసీ రెండు ఒకేసారి వచ్చింది. అది ఎలా చూస్ చేసుకో అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రకారంగా దీనికి వెళ్ళాలి, వచ్చిన ర్యాంక్ ప్రకారంగా దీనికి వెళ్ళాలి. కరెక్ట్. సో అది కొంచెం అప్పుడు కొంచెం ఫ్యామిలీస్ అంటే మా పెద్దమ్మ అమ్మ అందరం డిస్కస్ చేసుకొని సో అలా అనుకొని మనం ఇక ఇంజనీరింగ్ వైపు చూస్ చేసుకున్నాను. అది సార్. ఓకే. సో నీకు బేసిక్గా ఇది టర్నింగ్ పాయింట్. బేసిక్గా నువ్వు చెప్పింది ఆ రోజు ట్రావెల్ చేసి ఈ పాలిటెక్నిక్లో చదివేటప్పుడు ఆ ఉన్న ఫ్రీ టైంలో సరదాగా చదివిన దాన్ని బట్టి బేసిక్గా నీకు ఇంట్రెస్ట్ వచ్చింది ఇట్ సైడ్. అంటే అది ఫస్ట్ ఎవరికైనా ఒక విన్నింగ్ ఇవ్వాలి, ఆ విన్నింగ్ ని వాళ్ళు అది నేను ఎప్పుడైనా అంటే వాడిని ఎగ్జైట్ చేయాలంటే ఎవరినైనా ఫోర్స్ చేసి ఎగ్జైట్ చేయడం వేరు. వాడికి ఒకసారి రన్నింగ్ లో నీకు ఫస్ట్ కప్ ఇచ్చిన తర్వాత వాడికి ఆ రన్నింగ్ మీద ఫోకస్ పెడతాడు. అవునవును, కరెక్ట్. రోజు ఫెయిల్ అవుతున్నావు అనుకోండి, రోజు నువ్వు రన్నింగ్ చేస్తూ ఫెయిల్ అవుతుంటే వాడు రెండో థర్డ్ టైం కూడా వాడు ఇచ్చేస్తాడు. అవునవును, కరెక్ట్. కానీ ఇది అంటే ఇది కూడా చాలా ఇన్సిడెంటల్ గా జరిగిన విషయం కదా. అంటే ఎవరు ఫోర్స్ చేయలేదు, నీకే అనిపించింది. ఆ ఖాళీ టైంలో చేసేది ఏమీ లేక సరే ఎట్లాగో ఇంక నీ చేతిలో ఉండేది బుక్స్ ఒకటే, ఇంకేం లేవు కదా బేసిక్. ఆ టైంలో సెల్ ఫోన్ లో అయ్యి అంత రూమ్ ఒకటి తీసి ఉంటది, అన్ని క్లోజ్ చేసి ఉంటారు, ఆఫీస్ రూమ్ లో లైబ్రరీలు అన్ని క్లోజ్ చేసి ఉంటాయి. కరెక్ట్. ఓ రోజు తిరుగుతాం, రెండో రోజు ఏం చేస్తాం, ఖచ్చితంగా బుక్ తీసి ఈందా చూస్తాం. ఎందుకంటే రేపు పొద్దునే అడుగుతారు కదా ఏం జరుగుతుందని. అవునవును.
ఓకే. అంటే నేను అబ్జర్వ్ చేసిందంటే ఎస్ఆర్కేఆర్ కాలేజ్కి వచ్చేటప్పటికి కూడా ఆ ఎలక్ట్రికల్ సబ్జెక్టు మెషిన్స్ వీటిలో వైండింగ్స్ వాటి మీద నీకు మంచి అండర్స్టాండింగ్ గ్రిప్ ఉండేది చూసి ఆ, అవును. చూస్తే ఒక గుడ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ అనేది ఉండేది. అంటే ఊరికే సరదాగా ఏదో ఒకటి చదివడం కాకుండా ఇంకోటి కూడా పాలిటెక్నిక్లో కూడా ఇంకా మనం వేరే ఫ్రెండ్స్ కూడా చెప్పాలంటే కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ జాబ్ ఓరియంటెడ్గా ఉంటుంది. అంటే నీకు ప్రాక్టికల్గా చేసేదానికి అంటే ఊరికే ఏదో థియరిటికల్ చదివడం కాకుండా నిజంగా చేయగలిగే థింగ్స్ని నేర్చుకొని చూసి అన్నీ చూసుంటారు కదా. ఆ, అంటే మనం అవును. నేను చదివే సబ్జెక్ట్స్ లోపల ఏసీ మోటార్ ఎలా ఉంటుంది, దాంట్లో వైండింగ్ ఎలా ఉంటుంది, ఆ వైండింగ్ మీరు ఏసేసి కూడా వచ్చి ఉంటారు చూస్తే. సో అది డబుల్ స్టడీ కదా ఇంజనీరింగ్, సేమ్ మళ్ళీ రిపీట్ చేసాం ఇంజనీరింగ్ లో అంతే ఓకే ఓకే. చాలా వరకు. అవును అవును. ఆ కాన్ఫిడెన్స్ కూడా కనిపించేది నీలో అంటే చూస్తే ఇంజనీరింగ్లో చేసేప్పుడు సబ్జెక్ట్స్కి. సో అది బాగుంది బాగుంది రామకృష్ణ. ఈ ఇన్సిడెంట్ బాగుంది అంటే బేసిక్గా ఈ చేంజ్ టర్నింగ్ పాయింట్ అనేది. ఇంకోటి నీ కాలేజ్లో ఇంకా క్రష్ ఆ లవ్ స్టోరీస్ అలా ఏం లేవా? అలాంటి ఏం లేవు. ఓకే ఓకే. నైస్. మనం తేడాగా తేడాగా ఓ పొద్దు వచ్చేసి ఫాస్ట్ వచ్చి ఫాస్ట్ వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని ఓకే నాలుగే క్రష్ ఉండాలంటే ఓకే. సో ఇంకా ఒకటి ఏంటంటే నీకు లైఫ్లో ఏమైనా రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇది ఒకటి చేయకుండా ఉండాల్సింది లేదా దాని బదులు ఇది ఇంకోటి చేస్తుంటే బెటర్గా ఉండేది అని ఎప్పుడైనా అనిపించిందా? లేదు లేదు అలాంటి ఏం లేవు. నేను హౌ ఇట్ కమ్స్ హౌ ఇట్ టేక్స్ అనే ఫిలాసఫీ మీద నాకు బాగా ఫీల్ అవుతా ఉంటాను. అంటే మనం అనుకున్నది జరిగిద్ది జరగదనేది, మనం అనుకుంటే జరిగిద్ది అనేది నేను తొందరగా నమ్మను. అది ఓకే ఎలా మనం వచ్చే దాన్ని బట్టి మనం దాన్ని తీసుకునే యాక్షన్ మీద ప్లేస్ ఉంటది కాబట్టి నాకు అలాంటి రిగ్రెట్స్. ఓకే. సో ఇప్పుడు టోటలీ సెటిల్డ్ ఇన్ దుబాయ్నా ఫర్ లైఫ్ లేదా యూ హ్యావ్ కమ్ బ్యాక్ లేదు ప్లాన్స్? లేదు లేదు లేదు. ఇక్కడ ఇక్కడ అలాంటివి ఏం లేవు. ఇక్కడ మనం ఎర్న్ చేసుకోవటం, ఇండియా డబ్బులు పంపించుకోవటం, ఎప్పుడైతే వీళ్ళు అయిపోయిన జాబ్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోవటం. ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ అలాంటివి ఏం లేవా? ఓకే వచ్చేయాల్సింది ఎప్పటికైనా చూసి ఎప్పటికైనా వచ్చేయాల్సిందే. కానీ కాకపోతే నేను బాగా నాకు హై ఇచ్చే మూమెంట్ ఏంటంటే నేను రోజు వారానికి 2-3 సార్లు ఫ్లైట్ ఎక్కుతాను. ఓకే ప్రతి మిడిల్ ఈస్ట్ మొత్తం కంట్రీస్ వెళ్తాను. ఫ్రాన్స్ వెళ్ళాను, యూకే వెళ్ళాను, ఇటలీ వెళ్ళాను, జర్మనీ వెళ్ళాను. వర్క్ పరంగానా లేకపోతే ఊరికే సరదాగా చూసేదానికి? వర్క్ వర్క్ పరంగా. లేదు, వర్క్ పరంగా ఓకే ఓకే. అంటే చూసాం కూడా. అలానే సేమ్ టైం వర్క్ అంటే అన్ని చోట్ల తిరిగాను. మొత్తం మిడిల్ ఈస్ట్ లో నేను చూడని ప్లేస్ అంటే లేదు. మొరొకో, ట్యూనిషియా, అల్జీరియా, సుడాన్, సూపర్. ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్, సౌదీ, నేమ్ ఇట్, ఆల్మోస్ట్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే ఓకే. నైస్ నైస్. సో నీ జాబ్ నీకు హెల్ప్ నా చేసింది లైఫ్ బేసిక్గా నీకు టూర్ వెళ్ళడానికి కూడా బేసిక్గా అన్ని వరల్డ్ మొత్తం చూడడానికి ఇనేవే. మొత్తం లైఫ్ ఆపర్చునిటీస్ ఇచ్చింది. సో ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. దట్స్ వాట్ ఐ డిడ్ంట్ ప్లాన్ సంథింగ్ అండ్ ఇట్ ఇస్ నాట్ రిగ్రెట్. దట్స్ వాట్ ఐ డోంట్ ఫీల్ దట్. అంటే ఎవరికైనా ఎవరి లైఫ్ లో అయినా కొన్ని హైస్ ఉంటాయి, కొన్ని లోస్ ఉంటాయి. కరెక్ట్ కరెక్ట్. అవును ఎవ్రీ కెరియర్ యూ షుడ్ నాట్ ఫీల్ ఫర్ రిగ్రెట్ ఫర్ ఎనీథింగ్ కరెక్ట్. అంటే అనేది నాకు. అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా కూడా ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా అన్ని హిట్లే రావు కదా. సో చూసుకునేదానికి అవును, అదే అట్లా ఉంటుంది కాబట్టి సో బాగుంది. సో ఇంకోటి ఇప్పుడు దీన్ని అన్ని ఎగ్జిట్ చేస్తే చాలు కదా. అవును ఇప్పుడు నువ్వు అన్ని ప్లేసెస్ ఇవన్నీ తిరిగావు కదా. సో దీనివల్ల నీకు ఏమైనా ఒక డిఫరెంట్ అండర్స్టాండింగ్ ఒక లైఫ్ పర్స్పెక్టివ్ ఏమైనా వచ్చిందా? అంటే జనరల్గా నా లెవెల్ ఆఫ్ థింకింగ్ చాలా చేంజ్ అయింది. అంటే ద వే ఐ బిఫోర్ రియాక్షన్ అనేది చాలా వరకు చేంజ్ అయింది. అంటే ఇంతకు ముందు నీకు నా క్విక్ రియాక్షన్స్ ఉండేవి రిజల్ట్స్ మీద. అంటే ఫ్యామిలీ మీద అయినా, నా స్టాఫ్ మీద అయినా, నా కోవర్కర్స్ మీద, కొలీగ్స్ మీద నా క్విక్ రియాక్షన్స్ ఉండే. అంటే టుడే ఐ యూస్ టు సీ యాక్షన్, ఐ యూస్ టు రియాక్ట్ ఇమిడియట్లీ అనమాట. కానీ నేను రియలైజ్ ఏంటంటే ఆ యాక్షన్ కి రియాక్షన్ ఈజ్ నాట్ ద ఫాస్టెస్ట్ వే షుడ్ రెస్పాండ్ అనేది నాకు ఒక బాగా లైఫ్ లెసన్. సో అందుకని నేను ఏదైనా ఎవరైనా తప్పు చేసినా కూడా దాన్ని నేను యాక్షన్ అప్పుడు ఇవ్వను. ఆల్మోస్ట్ 2-3 days తర్వాత దాని రియాక్షన్స్, దాని మేబీ అది టర్న్ న్యూగా అయిద్దా, పాజిటివ్ అయిద్దా, నెగిటివ్ అయిద్దా అనేది తెలుసుకుంటాను బాగా. ఓకే అప్పుడు కానీ రియాక్ట్ అవ్వకపోవటం. ప్లస్ లైఫ్ లో చాలా మంది పాసిబిలిటీస్ నేర్చుకున్నాను. పేషెన్స్ వచ్చింది, చాలా పేషెన్స్ వచ్చింది. ఇంకోటి ఇంతకుముందు అంత పేషెన్స్ ఉండేది కాదట. ఓకే ఓకే. నైస్. అంటే చాలా పేషెన్స్ వచ్చింది. ఓకే. నీకు ఇంకోటి మెంటల్గా ఇప్పుడు నువ్వు బౌన్స్ బ్యాక్ అయ్యి వచ్చాయి దాని తర్వాత నీకేమి ఇంకేం లేదా? అంటే రిప్రెషన్స్ దాని నుంచి ఓవర్కమ్ చేసి నువ్వు ఈజీగానే రాగలిగావు వన్స్ యూ కేమ్ బ్యాక్ టు ద జాబ్, యూ కెప్ట్ ఎవ్రీథింగ్ అసైడ్? అంటే మెంటల్గా నీకేం ఫీలింగ్ ఉంది? అంటే ఎందుకు నేను ఇది అడుగుతున్నా అంటే చాలామంది నేను చూసేది ఏంటంటే నాకు కూడా పెళ్ళికి ముందర ఒక బైక్ యాక్సిడెంట్ అయింది. ఓకే.
సో చెప్పావు. బైక్ యాక్సిడెంట్ అయింది. దాని నుంచి రికవర్ అవ్వడానికి నాకు అంటే యాక్సిడెంట్ రాడ్ అయింది. పెట్టారన్నావు కదా, అవును. రాడ్ ఏదో. అవును. అంటే పెట్టారు, దాని తర్వాత తీశారు. అంటే అది స్టేబుల్గా ఉండడానికి పెట్టారు, దాని తర్వాత పెళ్ళికి ముందు తీశారు. కానీ నాకు దాని నుంచి రికవర్ అవ్వడానికి 8 to 9 months టైం పట్టింది. అంటే లైక్ 4-5 months అయితే నేను బెడ్ మీదే అలా ఉండేసి ఉన్నాను. ప్లస్ దాని తర్వాత ఇది వచ్చి చేసింది. కానీ కొంచెం ఓపెన్ అయిపోయి మళ్ళీ బ్యాక్ టు వర్క్ వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ తీసుకెళ్ళి ఆ బైక్ పట్టుకోవాలంటే కొంచెం భయం వేసేది. ఇంకా అసలు బైక్ ఉండేదానికి నాకు అలా అనిపించేది అనమాట చూసేదానికి. తెలియకుండా అంటే ఇప్పుడు మామూలు కూడా కార్లో పక్కన కూర్చొని వెళ్తూ ఉంటే కూడా ఫియర్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి ఉండేవి. సో అవును. సో అవి ఉండేవి. అప్పుడు నాకు నాకు మా ఫ్రెండ్ వచ్చి చెప్పాడు అనమాట ఒకటి, కావాలని ఫోన్ చేసి చెప్పాడు, అరే నువ్వు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి బైక్ తోలడం మానేసేవేమో, ఖచ్చితంగా నువ్వు బైక్ తీసి వెళ్ళు బయటికి అని చెప్పి అనమాట. యూ హ్యావ్ టు ఓవర్కమ్ దట్, లేదంటే ఆ ఫియర్ లైఫ్ లాంగ్ ఉండిపోద్ది అని చెప్పాడు. అతను ఎందుకు చెప్పాడో ఏమో తెలియదు కానీ అతను చెప్పాడని చెప్పి నేను తీసి చేశాను. దాంతో పోయింది. లేదంటే ఆ ఫియర్ అట్లే ఉండిపోద్ది చూసేదానికి. నీకు అలా ఏం అనిపించలేదా? అంటే మనకి ఐఎమ్ టూ ఇమ్మెచ్యూర్ అట్ ద టైమ్ యాక్చువల్లీ. అంత మెచ్యూర్ గా ఆలోచించలేదు నేను యాక్చువల్లీ. దట్ ఈస్ టూ ఇమ్మెచ్యూర్ వల్ల నాకు అంత మెంటాలిటీ వైజ్ గా నాకు అంత అంటే డిప్రెషన్ అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు అప్పుడు. అంటే అసలు ఓకే అప్పుడు మీనింగ్ ఆఫ్ డిప్రెషన్ కూడా అంత తెలుసు కదా. ఐఎమ్ టూ ఓకే ఇమ్మెచ్యూర్ అప్పుడు. సో ఐ డోంట్ నో, బట్ ఐ ఆమ్ మోర్ టువర్డ్స్ ఆఫ్ గోల్స్ అనమాట. అంటే ఏం జరిగిద్ది అనేది మీద ఉన్నాను తప్ప ఏం జరిగింది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు నేను. ఓకే. ఏం తర్వాత జరిగింది నా ఏందనేది లైఫ్. మూమెంట్లో అనేదే చూసుకున్నమాట. ఓకే ఓకే. నైస్. కానీ అంటే కానీ ఇప్పుడు నేను ఒకవేళ ఆగిపోతే జాబ్ రాదు, నా కెరీర్ ఏమైద్ది, లేదు నేను వెళ్ళాలి మళ్ళీ అదే కంపెనీలో ఉండి రికవర్ అయిన తర్వాత వర్క్ ఉండాలి అనేది పాయింట్ మీద ఉన్నాను తప్ప ఇది జరిగిపోయింది ఇప్పుడు ఏమైంది నా లైఫ్, ఫేస్ కాలిపోయింది, ఫేస్ మారిపోయింది, ఓకే ఇవన్నీ నాకు అప్పుడు ఈ ఇమ్మెచ్యూర్ ప్లస్ వాట్ హ్యాపెన్ అనే దానికన్నా వాట్ నెక్స్ట్ అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ ఉంది. డోంట్ గో త్రూ దట్ ఫేస్. ఓకే. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ గుడ్ యూ చోస్ టు బీ ఆన్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్ యువర్ లైఫ్ బెటర్ ఫ్రమ్ వాట్ ఎవర్ థింగ్స్ హ్యాపెన్. దట్స్ ద మెయిన్ పాయింట్. వాట్స్ ద నెక్స్ట్ అనే పాయింట్ మీద ఉండాలి ఎప్పుడైనా లైఫ్. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ బి లైక్ ఆల్వేస్ డోంట్ రియాక్ట్ ఫాస్ట్ అనేది నా పాయింట్. నేర్చుకున్నాను, అది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఫాలో అయ్యేది ఏంటంటే రియాక్షన్ షుడ్ బి స్లో అనేది నా పాయింట్ లో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది లైఫ్ లో. ఓకే అది ఎందుకో నాకు తెలియదు కానీ రియాక్షన్ త్వరగా ఇవ్వను. ఓకే. అంటే అఫ్ కోర్స్ ఎవరైనా మిస్టేక్ చేస్తే రియాక్షన్ ఇవ్వాలంటారు, బట్ ఐ డోంట్ గివ్ రియాక్షన్ ఫాస్ట్. ఐ గివ్ 2-3 days ఆఫ్టర్. ఎందుకంటే దాని ఇంపాక్ట్ వాళ్ళ మీద నా ఇంపాక్ట్ తగ్గిద్ది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా కొంచెం తెలిసిపోయింది కదా వాళ్ళు మిస్టేక్ చేశారు అనేది, అవేర్నెస్ వచ్చేది వాళ్ళకి. బాగుంది. అంటే ఈ పాయింట్ చెప్తా ఉంటే రీసెంట్గా నేను ఒక మూవీ చూసా, సరిపోదా శనివారం అని చెప్పేసి. ఐడియా ఉందా? అంటే అంటే అతనికి యాంగర్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట చిన్నప్పటి నుంచి. సో వాళ్ళ మదర్ ఏం చెప్తారంటే ఆ సినిమా స్టోరీలో బేసిక్ ఆల్రెడీ చూస్తుంటారు, అది ఆల్రెడీ ఓటీటీలో కూడా వచ్చింది కాబట్టి జస్ట్ వాళ్ళ మదర్ ఏం చెప్తారంటే, నీకు కోపం వచ్చినా నువ్వు యూ డోంట్ షో, యూ కీప్ ఓన్లీ 1 day ఇన్ ఏ వీక్, సాటర్డే ఒకటి పెట్టుకో, ఆ రోజు ఒకటే నువ్వు కోపం చూపించు అని చెప్తారు కదా. సో దానికి ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ గా నాకు ఎలా లైఫ్ లో టర్న్ అయిందంటే, ఇప్పుడు ఎవరన్నా చేశారనుకోండి ప్రాజెక్ట్స్ లో, అంటే ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి మేజర్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఇట్స్ టైమ్ అండ్ కాస్ట్ తోనే నడుస్తూ ఉంటుంది ప్రాజెక్ట్స్. వి డీల్ విత్ 50 millions ఆఫ్ ప్రాజెక్ట్స్ కదా. ఇప్పుడు కూడా ప్రాజెక్ట్ 50 million దేవాది నడుస్తుంది దుబాయ్ది. సో ద మోస్ట్ క్రూషియల్ ప్రాజెక్ట్స్ అనమాట. సో నడుపుతున్నప్పుడు నాకు మెయిన్ గా కాస్ట్ చేస్తే టైమ్ ఇస్ బోత్ టూ ఆర్ ద వాల్యుబుల్ థింగ్స్ ఇన్ ద ప్రాజెక్ట్. కరెక్ట్. సో టైం కాస్ట్ మీద నా ఫోకస్ ఉంటది. ఇంకా మిగిలిన మ్యాన్ పవర్ ఇవన్నీ వాళ్ళు చూసుకోవాల్సిందే, రిసోర్స్ ఇవన్నీ డిఫరెంట్ స్టోరీ. సో ఈ రెండు మెయింటైన్ చేసుకుంటే నా ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. సో నేను ఎప్పుడైతే ఎవరైనా తప్పు చేసినా కూడా అప్పుడు ఆ రియాక్షన్ ఇమిడియట్ ఇవ్వడం వల్ల దాని వల్ల మా ఇద్దరి మధ్య డిస్కషన్ వైల్డ్ గా జరిగింది. అట్ ద సేమ్ టైమ్ మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, మేబీ అతను రాంగ్ అవ్వచ్చు, దాని ఫ్రూట్ఫుల్ గా డిస్కషన్ రాదు, ఇవన్నీ ఉంటాయి. అదే ఒక 1 day 2 days తర్వాత దాని రియాక్షన్స్ ప్రాపర్స్ తెలుగు తీసుకొని అతను కూడా రియలైజ్ అయ్యి, నేను కూడా అప్పుడు ఇలా జరిగింది కదా చూసావా, గుర్తు అది జరగనీయకుండా, అంటే నేను చేసే రియాక్షన్ కూడా ఇంపాక్ట్ తగ్గింది. అవునవును కరెక్ట్. అది నాకు బాగా లైఫ్ లో, అంటే అది నేను ఫ్యామిలీ కూడా ఇంప్లై చేస్తున్నా. అంటే ఈవెన్ మా చిల్డ్రన్స్ తప్పు చేసినా, ఎవరు చేసినా సరే ఐ డోంట్ రియాక్ట్ ఫాస్ట్. ఐ విల్ రిమెంబర్ దట్ హ్యాపెన్ దిస్ సెకండ్ డే థర్డ్ డే రిమెంబర్ చేస్తే వాళ్ళు ఆ రియలైజేషన్ ఫాస్ట్ గా తీసుకుంటున్నారు అవును అని. అవును, ఎందుకంటే వాళ్ళ దాని నుంచి బయటకు వచ్చేసేసి కొంత వాళ్ళకే తెలిసిపోద్ది. దాంతోపాటు మనం రిమెంబర్ చేసి కొంచెం సాఫ్ట్గా చెప్తే సరిపోద్ది.
మనం ఫ్లవర్ ఆఫ్ ద అవును. నా మూమెంట్లో రియాక్షన్ చెప్తే యూజ్ ఎక్కువ ఉండదు బేసిక్గా. వాళ్ళు ఏంటంటే డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోతారు కొంచెం అప్పటికప్పుడు మనం చెప్పి చూసినా కానీ మోస్ట్లీ. బాగుంది అనిపించింది. ఎలాగో ఇది చెప్పావు, సో అలాంగ్ విత్ దట్ నేనేం అడదాం అనుకున్నావు అంటే, ఇప్పుడున్న రామకృష్ణకి బ్యాక్ కాలేజ్కి వెళ్ళి ఉన్న రామకృష్ణకి ఏమైనా సలహా ఇవ్వాలంటే నువ్వేమిస్తావు, ఏం చెప్తావు? నేను అప్పుడు బాగా ఇంట్రోవర్ట్ కదా. ఓకే. అప్పుడు బాగా ఇంట్రోవర్ట్, ఇప్పుడు బాగా టాకింగ్. ఎందుకంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడు లైఫ్ డిఫరెంట్ మైండ్ లో ఒక రన్ అవుతా ఉండేది. ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండేవి, బట్ ఐ హ్యాస్ టు మెయింటైన్ మై లైఫ్ స్టైల్. బట్ ద సేమ్ టైమ్ ఐ హ్యాస్ టు స్టే. వీటిలో కొంచెం అప్పుడే నేను చదవటం మొదలు పెడతాం, అప్పుడే లైఫ్ ని ఎక్స్ప్లోర్, అప్పుడే ఫస్ట్ టైం ఆ తణుకు వెళ్ళి తర్వాత భీమవరం. యాక్చువల్లీ నాకు భీమవరం ఎక్కడో కూడా తెలియదు నాకు అసలు. ఓకే. అసలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మా అమ్మకి తెలియదు, మా నాన్నకి తెలియదు. వీఆర్ విలేజ్ ఫ్యామిలీ, ఓకే. వి డోంట్ నో ఎనీథింగ్. ఓకే. ఫస్ట్ టైం వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఐఎమ్ ఇన్ మోస్ట్, అంటే బికాస్ మోస్ట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ విల్ హ్యాపెన్ సక్సెస్. మనం ఏదైనా ప్రాజెక్ట్ సక్సెస్ చేయాలన్నా కమ్యూనికేషన్ కదా ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఐ హావ్ లెర్న్డ్. అప్పటికి ఇప్పుడు రామకృష్ణ నాకు తెలిసిన డిఫరెన్స్ ఏంటంటే ద వే ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ చేంజెస్ డిఫరెంట్. ఓకే. కమ్యూనికేషన్ చాలా చేంజ్ చేశాను. యాక్చువల్ సర్ప్రైజింగ్ కదా భీమవరం అంటే నేను ప్లేస్ ఎప్పుడు భీమవరం రాలేదు, కానీ భీమవరం ఉన్న ప్లేస్ భీమడోలు వెళ్ళాను. మీకు తెలుసా, నేను భీమవరం కాలేజ్ అనుకోని భీమడోలు వెళ్ళాం. అక్కడికి వెళ్ళి కాలేజ్ వెళ్తే ఏం కాలేజ్ అన్నారు, ఎస్ఆర్ గారు ఇక్కడ చూస్తే భీమవరం కదా అంటే ఇది భీమడోలు అన్నారు. అలాంటి స్టేట్ నుంచి ఇప్పుడు నువ్వు వచ్చేసి మొత్తం యూరోపియన్ గల్ఫ్ కంట్రీస్ అన్ని మొత్తం తిరిగేసేసి జాబ్ పరంగా. ఓకే. కానీ డ్రాస్టిక్ చేంజ్ కదా అసలు ఇక్కడ నుంచి వెళ్ళేసి. ఇంకోటి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ వాటిలో అంతా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి వేషభాషలు. అందరూ మారిపోయారు రవి, అందరూ మారిపోయారు. అందరూ మోడర్న్ లైఫ్ వచ్చేసారు. ఈవెన్ సౌదీ విలేజ్ అన్న తర్వాత అందరు ఇంటర్నెట్ వచ్చేసింది, అందరికి రైట్స్ వచ్చేసినాయి. అందరూ ఎవ్రీ వన్ వాంట్ టు ఎంజాయ్ ద లైఫ్, కింగ్ సైజ్ లైఫ్. దే చేంజ్డ్ ఆల్ ద రూల్స్. నథింగ్ నో వేర్. సౌదీలో నేను మీరు ఫోన్ చేశారు చూసారా లాస్ట్ వీక్ మీరు మెసేజ్ చేశారు చూసారా, నేను మీకు మెసేజ్ చేసిన ఎయిర్పోర్ట్ లో వచ్చి. నేను సౌదీలో నాకు ఇంత డిఫరెన్స్ కూడా అలా అనిపించలేదు. నో రూల్స్. ఓకే. మీకు అదే అవుతుంది, అంతా మారిపోయింది, అన్ని చోట్ల మారిపోయింది. ఓకే. పీపుల్ హావ్ ఆల్సో బికమ్ మోర్ లైట్ అండ్ దిస్ థింగ్. అంటే అంత హార్డ్ కోర్ రూల్స్ థింకింగ్ లేదు, అంటే జనరల్ రూల్స్. ఓకే. అంటే ఇప్పుడు ఉంటారు మనం ఏంటంటే నెగిటివ్ అంత ఫోకస్ అంత పాజిటివ్ ఫోకస్ అవ్వదు ఎక్కడ. అవునవును, కరెక్టే. మోస్ట్లీ అదే ఎక్కువ లైమ్ లైట్ లో అంతే. ఇప్పుడు సౌదీ అంటే దాని పాజిటివ్నెస్ ఎవరు చూడరు. ఇప్పుడు అందరూ ఆ నెగిటివ్ ఉన్న పాయింట్ ని హైలైట్ చేసి చూపించడం వల్ల అలా అనిపిస్తుంది, కానీ చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఓకే. అసలు వాళ్ళ డెవలప్మెంట్ ఇప్పుడు వెళ్తే అసలు హ్యూజ్ బిలియన్స్ లో ప్రాజెక్ట్స్ వెళ్తున్నాయి అక్కడ. ఓకే. ఒక్కొక్కడికి 6-7 lakhs ఈజీ సాలరీస్ వస్తున్నాయి అక్కడ వితౌట్ ట్యాక్స్. ఓకే. అక్కడ ట్యాక్స్ కూడా ఉండదు కదా చూస్తే. మరి అలాంటి ఆపర్చునిటీస్ మన తెలుగు వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అందరూ యూఎస్ యూకే అలా అంటారు. డిఫరెన్స్ అక్కడికి. మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. బాగుంది. సో ఇప్పుడు ఇంతకుముందు ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవన్నీ ఉన్నాను. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ అంతా బయటకు వచ్చేసిందా, బికాస్ నువ్వు అబ్రాడ్ లో వర్క్ చేస్తావు థింగ్స్ అన్ని. సో 14 years ఉన్నారు కదా, వెరీ హ్యాపీ. ఓకే. అండ్ సో ఇప్పుడు నీకు దుబాయ్లో ఆ ప్లేస్లో అంతా నీకు బాగా అనిపిస్తుందా మంచిగా చూసి? ఇప్పుడు దుబాయ్ ఇస్ ద మై ఐ ఆల్వేస్ నేను ఒకవేళ ఇండియా వస్తే 3 weeks కి వస్తే సెకండ్ వీక్ నాకు దుబాయ్ ఇప్పుడు రావాలనిపిస్తుంది. అవునా, నీకే అనిపిస్తుంది బేసిక్గా? ఇంట్లో ఉన్నా కూడా ఓకే. అన్కంఫర్ట్ ఉంటది ఇండియాలో, అలా ఆ స్టేజ్ కి వచ్చేసాను. ఓకే. బాగుంది. కంఫర్ట్ ఉంది, అన్నీ ఉంటాయి. ఓకే. అన్నీ మంచి ఇది ఉంది. సో ప్లేస్ అన్నీ కూడా చూసావు, అక్కడ అంతా కూడా ఎంజాయ్ చేస్తాను. నైస్. ఇంకొకటి ఏంటంటే ఇవి చెప్పావు, ఫైనాన్షియల్ స్ట్రగుల్ గురించి చెప్పావు కాబట్టి నీ పర్స్పెక్టివ్ ఆఫ్ మనీ ఏంటి అసలు? నువ్వు ఎలా చూస్తావు మనీని, థింగ్స్ ఇన్ లైఫ్? See, for me, the most important thing is high. When you feel something high, you will not look into the money. Okay. ఇప్పుడు మనం ఏదన్నా
ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చింది అనుకో, ఆ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో గోల్స్ ఉంటాయి. అచీవ్ చేస్తే నేను అప్రిసియేషన్, వే ఆఫ్ అప్రిసియేషన్, పీపుల్ అప్రిసియేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ వెన్ యూఆర్ డూయింగ్ ద జాబ్ ద మనీ విల్ ఫాలో అనేది నా ఫీలింగ్. అంటే ఇప్పుడు నేను ఎప్పుడైతే జూనియర్ ఇంజనీర్ గా ఉండి, ఎప్పుడైతే మా కంపెనీలో ఒక ఆల్మోస్ట్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యి ఇప్పుడు ఒక మేనేజర్ గా అయ్యానంటే ఐ నెవర్ రిక్వెస్టెడ్ ఫర్ మనీ గ్రాంట్ అనమాట. నేను ఎప్పుడు మనీని, నా శాలరీ పెంచనని ఎప్పుడు అడగలేదు. నాకు ఆ వర్క్ చేసే కొద్దీ వాళ్ళే ఓకే దిస్ యు ఆర్ డూయింగ్ దిస్ బెటర్, మూవ్ టు డిఫరెంట్ పొజిషన్, డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ చేస్తున్నారు. ఆ రెస్పాన్సిబిలిటీ సక్సెస్ అవ్వగానే ఇంకో రెస్పాన్సిబిలిటీ యాడ్ చేసేవాళ్ళు. అలా అలా కెరియర్ లోనే ఆ గ్రోత్ వచ్చింది తప్ప ఐ నెవర్ ఫ్లో బ్యాక్ ఆన్ టు ద మనీ. దట్స్ ఆల్వేస్ ఐ ఫీల్ లైక్ మనీ విల్ నెవర్, if you follow the money is different, but you follow your height, you will follow your interesting చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనీ ఫాలో అయ్యింది. బై ద వే వన్ లిమిట్ తర్వాత నీకు మనీ అంత కిక్ ఇవ్వదు అనేది నా ఫీలింగ్. ఓకే, నైస్, ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే ఇప్పుడు నువ్వు నేను రోజు బిర్యానీ తింటే నీకు బతకలేను కదా, రోజు ఏదో కొంచెం తింటూ ఉండాలని. ఒకసారి ఎప్పుడో తింటేనే మనకు మంచిగా అనిపిస్తుంది. ఇది కూడా పాయింట్ కిక్ ఉంటుంది. సో అందుకనే నేను మనీ అంటే అఫ్ కోర్స్ మనీ ఫాలో అయింది when you works, that's it. అంటే ఈ రోజు ఎక్కువ శాలరీ వస్తుందని ఫీల్ అవటం కన్నా, లేదా ఆ రెస్పాన్సిబిలిటీస్ గా మంచిగా చేసి దాన్ని హై తెచ్చుకొని, లేదా ఆ రెస్పాన్సిబిలిటీ నచ్చకపోతే ఇంకో రెస్పాన్సిబిలిటీ నీకు బాగా ఉండే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆటోమేటిక్ గా మనీ ఫ్లో అయితేనే నాకు. లేదంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, ఇంతకు ముందు లాగా కాదు కదా, ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అంటే ఎలా అంటే నువ్వు ఇంకేదైనా చేయొచ్చు జాబ్ చేసుకుంటూ. ఓకే, నైస్ నైస్, కరెక్ట్, ఈ పాయింట్ కూడా కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే వాట్ ఈస్ హ్యాపీనెస్ ఫర్ యూ? My happiness is my family, my children, now, as of now, at the present situation. Okay, nice. So at the situation, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. వాళ్ళు సాడ్ గా ఫీల్ అయితే నేను చాలా సాడ్ గా ఫీల్ అవుతున్నాను. ప్రెజెంట్ సిచ్యువేషన్. ఓకే, నైస్, బాగుంది రామకృష్ణ. ఇంకొకటి ఏంటంటే సో నీ పర్స్పెక్టివ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఏంటి? ఇట్స్ బేసికల్లీ ఫ్రెండ్షిప్ అనేది నాకు కొంచెం వీక్ పాయింట్ నాది. అది నేను ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నువ్వు కలుస్తావు, దాన్ని మెయింటైన్ చేయలేను ఎక్కువ. అంటే నేను హాయ్ బాయ్ అని నోట్ లోనే ఉండలేను. ఎందుకంటే ఇప్పుడు నేను సడన్ గా నీకు కాల్ చేసి హాయ్ రవి నువ్వేం చేస్తున్నావు అంటున్నాను అనుకో, నువ్వు ఏదో పని చేస్తూ ఉంటావు. నేను నీకు ఫోన్ చేసి నిన్ను ఏదో పలకరించాలని ఇదే చెప్పాలంటే నువ్వు ఏదో ఇంపార్టెంట్ పనిలో ఉంటావు. ఎగ్జాంపుల్ నేనేదో ఇంపార్టెంట్ పనిలో ఉండి నువ్వు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేసి నేనేదో లేదు ఇబ్బంది పెట్టకూడదని, ఇలాంటి నాకు అన్కంఫర్ట్ మూడ్ ఉండటం వల్ల నేను అంతగా తొందరగా జెల్ అవును చాలా మందితో. ఓకే, నా వీక్ పాయింట్ ఆల్వేస్ ఐ హావ్ వీక్ పాయింట్ స్ట్రాంగ్ పాయింట్ అనేది కాదు, కానీ నీకు ఎలా ఉండాలి పర్స్పెక్టివ్తో బట్టి నువ్వు వెళ్ళిపోతావు. అంటే ఒక్కొక్కరి నేచర్ ఒక్కొక్కలా ఉంటుంది కదా, దాన్ని బట్టి. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా నీకు ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్, సో యూ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ బట్ ఐ విల్ హ్యావ్ ఏ నెట్. అంటే నేను రెస్పెక్ట్ చేస్తాను. అంటే వేరే వాళ్ళని నేను ఫ్రెండ్షిప్ అనేది ఇట్స్ ఆల్వేస్ ఏ డిఫరెంట్ గుడ్ ఎమోషన్. అట్ ద సేమ్ టైం నా ఫీలింగ్ ఆఫ్ ఎమోషన్ అనేది అంటే ఎదుటి పర్సన్ ని నేను ఎలా రెస్పెక్ట్ చేస్తాను అంటే, ఇప్పుడు అఫ్ కోర్స్ నీడ్ ఉంది అనుకోండి, ఇప్పుడు నాకు ఏదైనా నీడ్ ఉంది, లేదు నాకు ఇండియాలో ఈ నీడ్ ఉంది, బెంగళూరులో ఈ నీడ్ ఉంది, నాకు ఫస్ట్ థాట్ వచ్చేసేది నాకు తెలిసిన వాళ్ళు ఎవరు, సో XNY. సో XNY అడుగుతాను, ఎవరైతే రెస్పాండ్ అవుతారో ఐ హ్యావ్ ఎ గుడ్ ఇంప్రెషన్ అండ్ ఐ విల్ ఆల్వేస్ ఫీల్ దట్ gratitude in me, and any help come from there I will do at the first perspective. Got it. Okay. That is my mode. I don't keep on hang on the people. Okay boss, can we meet, can we talk, can we go for a sitting, can we go for something else ane perspective lo undadu nadi. Okay అంటే మీట్ అయ్యి కాఫీ బార్ కి వెళ్ళాం, దీనికి వెళ్ళాం ఎలాంటి I am not that kind of person. Okay, అర్థమైంది. అది వీక్ ఎప్పుడు నేను, మా వైఫ్ కూడా తెలుసు అది. So I don't keep on calling even మా ఫ్యామిలీలో కూడా ఎవరిని కాల్ చేయను. అంటే ఓన్లీ మదర్, మా వైఫ్, మా మమ్మీ తప్ప ఇంకెవరికి కాల్ చేయను. అంటే ఏదన్నా రిక్వైర్మెంట్ ఉంటే మెసేజ్ చేస్తాను తప్ప, వాళ్ళ రిక్వైర్మెంట్ రెస్పాండ్ అవుతాను తప్ప కీప్ ఆన్ మెసేజింగ్, కీప్ ఆన్ షేరింగ్ మెసేజెస్, దిస్ థింగ్స్ I cannot maintain that. ఓకే సో ఇంకొక
ఇంకొక క్వశ్చన్ రామకృష్ణ, మన ఫ్రెండ్స్ని నేను కొంతమంది అడుగుతాను అనమాట, ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళని. సో వాళ్ళేం అడగమన్నారంటే, యంగర్ జనరేషన్కి ఇండియాలో వర్క్ చేయడం బెటరా, అబ్రాడ్లో వర్క్ చేయడం బెటరా, నీ పర్స్పెక్టివ్ ఏంది? ఎందుకంటే యూ హ్యావ్ సీన్ ప్లేసెస్ అండ్ ఆల్ ద థింగ్స్ కదా, అలాగే నీ డొమైనే కాకుండా క్రాస్ డొమైన్ పీపుల్ని కూడా యంగర్ జనరేషన్ అంటే see now every country is moving towards radicalism. అంటే ఎలా అంటే వాళ్ళు ఓన్ గా డెవలప్ చేసుకున్నారు. ఇంతకు ముందు ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ స్మార్ట్నెస్ లేదో, అఫ్ కోర్స్ నేను ఆటోమేషన్ లో పనిచేస్తున్నాను కాబట్టి, ఒకప్పుడు నేను చేసే ఆటోమేషన్ ఇంపాక్ట్ వల్ల కొన్ని థౌజండ్స్ ఆఫ్ లైఫ్స్ జాబ్స్ పోతున్నాయి నా చేతుల మీద. ఓకే, నేను చూస్తున్నాను లైవ్ గా. ఓకే, ఒకసారి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత, నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంతకు ముందు చేసే మ్యాన్ పవర్ జాబ్స్ పోతున్నాయి. అవి మోస్ట్ ఆఫ్ ఇండియన్స్ ఎక్స్పర్ట్స్ అనమాట, బయట వాళ్ళు అందరూ పోతున్నాయి. వాళ్ళు ఎందుకు చేపిస్తారు గవర్నమెంట్స్ ఇవన్నీ? ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ రోజు నీకు 10,000 శాలరీ వస్తే నెక్స్ట్ మంత్ నువ్వు 12,000 అడుగుతావు. కరెక్ట్, అవును. ఇంకో నెక్స్ట్ మంత్ 14,000 అడుగుతావు. అంటే వాడి ఇంపాక్ట్ పెరుగుతుంది వీళ్ళ మీద. సో వాళ్ళు ఏం చూస్తున్నారు, వై హ్యాస్ టు ఫీడ్ హిమ్, వై హ్యాస్ టు బ్రింగ్ హిమ్, వై హ్యాస్ టు డూ ఆల్ దిస్ స్టఫ్, వీ వాంట్ అవర్ ఓన్ కంట్రీ, వేరే వాళ్ళు డిపెండ్ అవ్వకూడదు అనే ఫీలింగ్ వస్తుంది. అలానే ఇప్పుడు ఒమాన్ అనే కంట్రీలో కొన్ని పొజిషన్స్ కి వీసాలు ఇవ్వరు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ పొజిషన్ వీసా అప్లై చేస్తే ఇవ్వరు ఎక్స్పర్ట్స్ కి. ఓకే, అలా ఒమాన్ అనే కొన్ని వేల పొజిషన్స్ కి వాళ్ళు తీసేశారు. సౌదీ ప్రతి కంపెనీలో 50% ఆఫ్ ఎంప్లాయీస్ సౌదీస్ ఉండాలని మ్యాండేటరీ చేసింది. దుబాయ్ 100% గవర్నమెంట్ కంపెనీస్ లో లోకల్స్ ఉండాలని మ్యాండేట్ చేసింది. అండ్ ప్రైవేట్ కంపెనీస్ లో మినిమం 10% ఆఫ్ లోకల్స్ ఉండాలని డిటెక్ట్ చేస్తుంది. అలానే ఖతార్ చేసింది. అలాగే అన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ దే ఆర్ పుషింగ్ టువర్డ్స్ దేర్ ఓన్ మ్యాన్ పవర్ అండ్ టు అచీవ్ దట్ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే ఇంకా ఎనీ పర్స్పెక్టివ్. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకు ముందు పెట్రోల్ బంకుల్లో అందరూ పెట్రోల్ కొట్టడానికి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, ఆటోమేటిక్ సిస్టమ్ అట. నువ్వు వెళ్ళంగానే ఒక రోబో వచ్చేసి నీ పెట్రోల్ పెట్టించేసి. అదేనా జరిగేది అట్లే ఉందా ఇప్పుడు? ఓకే, నువ్వు ఆటోమేటిక్ గా నీకు ఏది కావాలన్నా, అంటే ఇంతకు ముందు నీకు ఏది కావాలన్నా, ఇప్పుడు ఆటోమేషన్ అనేది ఎక్కడ పడినా ఆటోమేషన్ వచ్చేసింది. అంటే ఈవెన్ నీ బిల్ పేమెంట్స్ కానీ, నీ కార్ టెస్టింగ్ కానీ, నీది ఏదైనా సరే, ఈవెన్ కోవిడ్ టెస్ట్ కూడా మొన్నటి దాకా రోబోట్స్ చేసినాయి. అవునా? ఓకే, అంత టెక్నాలజీ వస్తుంటే ఇంకా మన మ్యాన్ పవర్ వీళ్ళు ఎందుకు తీసుకుంటారు వేరే కంట్రీస్? అంటే ఈవెన్ ఇఫ్ మజ్జిగ నీళ్ళు ఎక్కువైతే మజ్జిగ పలుసున్నట్టు మనకున్న మ్యాన్ పవర్ వాళ్ళని ఇంకా తక్కువ చీప్ గా తీసుకుంటారు తప్ప ఎక్కువ పే చేసి తీసుకోరు కదా. అవును, అంటే హై ప్రొఫైల్ జాబ్స్ ఇవి కాకుండా లో ప్రొఫైల్ వాళ్ళకి అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు అన్న. లేదు, ఇప్పుడు కెనడా తీసుకెళ్ళు, కెనడాలో అదే చేస్తున్నారు, ఆస్ట్రేలియాలో అదే చేస్తున్నారు, యుఎస్ అలా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఓన్లీ యుఎస్ సిటిజన్స్ అలా చేస్తుంది, యూకే చేస్తుంది. ఇంకా దే షుడ్ నాట్ థింక్ అబౌట్ అబ్రాడ్ అనేది నా ఫీలింగ్. అంటే యంగర్ జనరేషన్ అంటున్నావు కాబట్టి, ఇప్పుడు ఉన్న జనరేషన్స్ ఐ రికమెండ్ దే మూవ్ ఆన్. బట్ ఫర్ యంగర్ జనరేషన్ దే షుడ్ లుక్ ద కెరియర్ ఇన్ ద లాంగ్ పర్స్పెక్టివ్ ఇన్ ఇండియా. అండ్ యూ ఆల్సో సెడ్ కదా, మోర్ దాన్ కెరియర్ ఆర్ జాబ్ ప్రొఫైల్ యూ వర్క్ ఆన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ డూయింగ్ సంథింగ్ రిలేటెడ్ టు జాబ్ క్రియేషన్. అది ఇంకా బెటర్. ఎందుకంటే ఆపర్చునిటీస్ పెరిగినాయి. అదే ఆపర్చునిటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రొడక్ట్ తయారు చేసి ఆ ప్రొడక్ట్ అంటే కంప్లీట్ ఇట్స్ నాట్ నీడ్ టు బి కంప్లీట్ ప్రొడక్ట్. దట్స్ యాక్చువల్లీ ఏంటంటే మన వాళ్ళకి థింకింగ్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు నేను ఏదన్నా తయారు చేయాలంటే, డ్రోన్ తయారు చేయాలంటే ఆ డ్రోన్ కంప్లీట్ గా తయారు చేసి పైగా ఎగరేస్తే ఫుల్ ప్రొడక్ట్ అయినట్టు అని అదే ఎంటర్‌ప్రెన్యూర్ అని ఫీలింగ్ ఉంటుంది మన వాళ్ళకి. కరెక్ట్. అసలు ఆ డ్రోన్ కి ఫ్యాన్లు తయారు చేసి బ్లేడ్లు తయారు చేసి ఎక్స్పర్ట్ అయినా కానీ అది కూడా బెటర్ థింగే. డ్రోన్ కంపెనీస్ కన్నీ నువ్వు సప్లై చేస్తావు. అంతే కదా. కరెక్ట్. నువ్వు దానిలో ఒక చిన్న బోల్ట్ తయారు చేసినా అది ఎంటర్‌ప్రెన్యూర్, అది సేల్ చేయగలిగితే చాలు. అవును, కరెక్ట్. సో దట్స్ ద వే దే హాస్ టు చేంజ్. కరెక్ట్. వాళ్ళు కార్ తయారు చేయాలంటే, బైక్ తయారు చేయాలంటే ఒక పెద్ద బైక్ తయారు చేసి ఇదే ఎంటర్‌ప్రెన్యూర్ కాదు. దానిలో బైక్ లో ఈవెన్ నువ్వు ఒక ట్యూబ్ లో టైర్లెస్ ట్యూబ్ అమ్మినా చాలు, ప్లస్ ఒక నట్స్ అమ్మినా చాలు, బోల్ట్స్ అమ్మినా చాలు, ఏ ప్రొడక్ట్ అమ్మినా
ఆ ప్రొడక్ట్ ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేయగలిగితే అది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. కరెక్ట్. అంటే వాళ్ళకి తెలియాలి. దానికి ఎంత డిమాండ్ సప్లై ఉంది. వీళ్ళు చేస్తే స్కేల్ చేయగలుగుతారా లేదా? వీళ్ళకి కావాల్సిన మనీ వాళ్ళు ఎంతవరకు వస్తున్నాయి కదా! ఇప్పుడు అన్నీ అవును. తెలిసిపోతున్నాయి కదా! ఇప్పుడు కరెక్టే. ఎప్పుడైతే నీకు ఆటోమేషన్ అవును. ఇప్పుడు ఏం లేదు. నువ్వు ఎక్స్‌పోర్ట్స్‌కెళ్ళి ఈ కంట్రీలో దుబాయ్ నుంచి ఇండియాకి ఎంత ఎక్స్‌పోర్ట్ వస్తుంది? ఏ ప్రొడక్ట్ వస్తుంది? ఏ ప్రొడక్ట్ ఏ కస్టమర్ కొంటున్నాడు? ఓహ్! ఏం ప్రొడక్ట్? ఓకే. ఈ ప్రొడక్ట్ అని తెలిసిపోతుంది. కస్టమ్స్ వాళ్ళు అన్నీ ఇచ్చేస్తారు. హుహుహుహు. ఓకే. ఓపెన్‌గా ఉన్నాయా ఈ డేటా అంతా గూడా? ఆ! అన్ని డేటా అంతా ఓపెన్ ఉంటది. మేమే అలా ఎంక్వైరీ చేస్తాం. మా కాంపిటీటర్ ఎవడికి ఎంత అమ్మాడు అనేది ఈజీగా తెలిసిపోతా ఉంటది. ఏ కస్టమర్‌కి ఎంత అమ్మాడు. ఓకే. ఓకే. మీకు తెలిసిపోద్ది. వాళ్ళ సేల్స్ నంబర్స్ అన్నీ గూడా కరెక్ట్‌గా వాలిడేట్ చేసుకుంటారు. తెలిసిపోతాయి కదా! అదే కదా స్ట్రాటజీ అంటే అదే కదా కరెక్ట్. మార్కెట్ స్ట్రాటజీ స్టడీ చేస్తే మనకి ఎంత అమ్ముతున్నారు, ఎవరికి అమ్ముతున్నారు, ఎప్పుడు అమ్మారు, ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు అన్నీ తెలిసిపోతున్నాయి. అంటే ఓకే. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి ఆ రిక్వైర్మెంట్ నువ్వు తీసుకోవటమే అంతే. ఓకే. ఇండియాలో ఎన్ని ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఇండియాకి? హుహుహు. ఓకే. ఇంకొక క్వెషన్ ఏందంటే రామకృష్ణ, ఇప్పుడు నువ్వు సజెషన్ ఇచ్చావు ఎక్కడున్న ప్లేస్‌లో చూసుకోవాలి. కానీ కొంతమందికి ఉంటారు కదా! అరే నేను అబ్రాడ్‌లోనే చేయాలా. మేబీ బికాస్ ఆఫ్ బెటర్ లైఫ్ స్టైల్ అలా ఉండేసి అనుకునే వాళ్ళకి, లేదు అక్కడ ఇంట్రెస్ట్ ఉంది నాకు ఎట్లైనా ఫారిన్ తిరగాలి, వరల్డ్‌ని చూడాలి అనుకునే వాళ్ళకి నువ్వేమన్నా సలహాలు ఏమైనా ఇస్తావా? ఏమైనా చెప్తావా? ఆఫ్ కోర్స్ ఎవ్రీవన్ హ్యాస్ ఎవ్రీ ఆపర్చునిటీ కదా! అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటది అవును. రావడానికి. ఐ ఆల్వేస్ రికమెండ్ కమ్ అండ్ ఎంజాయ్, ఎక్స్‌ప్లోర్. ఓకే. హియర్ ఇన్ దుబాయ్, మిడిల్ ఈస్ట్ వచ్చేసి వన్ టైమ్ ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చిన తర్వాత హ్మ్. ఆపర్చునిటీని కంటిన్యూ చేశారనుకోండి ఉంటారు. ఆ హ్మ్. జాబ్ అయిపోయింది ఇంకో జాబ్ జరగకపోతే ఇండియా వెళ్ళిపోవాలి ఎవరైనా సరే. హుహుహుహుహు. ఓకే. ఓకే. ఇట్స్ ఆల్వేస్ రికమెండబుల్ సొల్యూషన్ ఫర్ మీ హూ ఆర్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఉండి హుహు. రావాలనుకున్న వాళ్ళు ఐ ఆల్వేస్ రికమెండ్ టు కమ్. ఓకే. హుహుహుహు. బట్ దే షుడ్ నాట్ ఫీల్ సంథింగ్ లైక్ అంటే ప్రాపర్ గా అంటే ఇల్లీగల్ గా ఉన్నాయి కదా చాలా మంది అలా కాకుండా. ఓకే. ఓకే. హుహు. నీట్‌గా కరెక్ట్‌గా ప్రాపర్ రూట్ ఛానెల్‌లో వచ్చేసి చూసుకొని వెళ్తే బావుంటుందంటామాట. అది అంటే ఇప్పుడు ఎవరో ఉంటారు కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు కట్టి అవునవును. రావాలి కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు కట్టి ఇక్కడ రావటం కాకుండా అలా కాకుండా ప్రాపర్ గా జాబ్ అప్లై చేసి జాబ్ హ్మ్. వచ్చేసేటైతే అది దట్స్ ఆల్వేస్ ఏ పాజిటివ్. కన్సల్టెంట్ గా జాబ్ ఇచ్చి అలా వచ్చి ఇక్కడ వచ్చి ఇబ్బంది పడి అలా. ఓకే. ఓకే. అది మళ్ళీ స్ట్రగుల్ అయిపోద్ది బాగా చూసుకొని అటు ఇటు. 'దుబాయ్ సీన్' సినిమాలో చూపించినట్టు. అది చెప్పేసి నిజంగా అలా జరుగుతూ ఉంటాయా? ఫ్రాడ్స్ చేసి వచ్చినోళ్ళు ఎవరైనా కలుస్తా ఉంటారా దుబాయ్‌లో అందు? హలో. హలో! వినిపిస్తుందా? హలో! యా. ఓకే. ఓకే. సో, బేసిక్‌గా అలాంటోళ్ళు కనిపిస్తా ఉంటారా? చాలా మంది ఉంటారు. చాలా మంది హెల్ప్ చేస్తూ ఉంటాము. చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఓహ్! అంటే ఇప్పుడు యంగర్ జనరేషన్స్ కొంతమంది లేదంటే ఏదో కన్సల్టెంట్స్ అంటే ఇప్పుడు కొంతమంది ₹1,00,000 తీసుకొని వీసా ఇప్పించేసి వెళ్ళిపో జాబ్ ఉంటుందని చెప్పేసి ఏదో టెంపరీగా 1 మంత్ తర్వాత వాళ్ళని మోసం చేయటం. హుహు. వాళ్ళేమో ఫుడ్ ప్లస్ లివింగ్ కోసం ఇబ్బంది పడతా ఉంటారు. హుహుహు. సో మనం చాయ్ చేస్తా ఉంటాం. హుహు. అంటే సాయం చేయలేదంటే ఫుడ్ వర్క్. ఓకే. We cannot send them back. కరెక్ట్. లేదు ఇది ₹10 తీసుకొని భోంచేయి బాబు, హ్మ్. భోంచేయి బాబు అలాంటివి. ఓకే. ఓకే. బావుంది. అంతకు మించి ఏం చేయలేం కదా. అంతే అంతేలే. ఓకే. కరెక్టే. హ్మ్. అది రామకృష్ణ. నైస్. బావుంది. అంటే చాలా విషయాలు అబ్రాడ్‌లో వర్క్ చేసే వాటి గురించి, లేదా నువ్వు ఫేస్ చేసిన ఇది ఉంది కదా! సెకండ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అది Yes, yes. Dubai is always the best option. Who has to come? మన వాళ్ళు ఎవరు వచ్చినా హుహు. I always welcome. Okay. ఓకే. They can come and they can enjoy, they can explore the opportunities. Unfortunately, మన వాళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్ లో ప్లస్ గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నారు. So అవునవును. they ఉన్నారు. don't come. మనోళ్ళు వేరీడ్ ఫీల్డ్స్‌లో ఉన్నారు. రకరకాలుగా. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి ఇలాగే సాఫ్ట్‌వేర్ ఇటే ఎళ్ళారు. ఎందుకంటే ఆపర్చునిటీ సైడ్ కూడా కొట్టడానికి ఇవే పాసిబిలిటీ ఎక్కువ ఉంది. తక్కువ అవునవును. ఆపర్చునిటీస్. మోర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. మోర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. కరెక్ట్. అంటే నీకు కొట్టేదానికి కూడా ఎక్కువ పాసిబిలిటీ ఉండిద్ది చూసుకోలేదానికి. సో, ఆ పరంగా చూసేది. కానీ వేరే ఫీల్డ్‌లో కూడా ఉన్నారు. అంటే కొంతమంది లైట్‌గా బిజినెస్ సెటప్ పెట్టుకున్నోళ్ళు, లేదా కొంతమంది ఇది డిఫెన్స్ ఎవరు మన ఫోర్స్. వాళ్ళు బిజినెస్ ఎవరు చేస్తున్నారు మన వాళ్ళు? వెంకీ వీళ్ళంతా ఉన్నారుగా. వెంకటేష్ ఐడియా ఉన్నాడా? సో, అట్లా ఓకే. ఇంకా కొంతమంది ఉన్నారు. ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు చేసేవాళ్ళు. సో, ఇంకొంతమంది ఇంకొంచెం డిఫరెంట్‌గా అంటే ఈ డిఫెన్స్ ఫోర్సెస్ వీటిలో జాయిన్ అయ్యి, లేకపోతే అది ఓకే. అది కూడా గవర్నమెంట్ కిందకే వస్తుందనుకో. సో, బట్
బట్ నాట్ ఎలక్ట్రికల్ కైండ్ ఆఫ్ థింగ్, సో డిఫరెంట్ అట్లా చేసేవాళ్ళు ఉన్నారంటే. ఎవ్రీ సి ఇట్స్ నాట్ సంథింగ్ మనం చదివిందే కాదు కదా, చదువు వచ్చేసి యూ నో హౌ టు అచీవ్ సంథింగ్. స్టడీ ఎప్పుడైనా మనకి ఎలా అచీవ్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా అని అయ్యే ఫండమెంటల్స్ బేసిక్ ప్రిన్సిపల్స్ నేర్పిస్తుంది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత వాటిని యూజ్ చేసుకుంటూ బతకటం. అవును, కరెక్టే, బాగుంది, ఇంట్రెస్టింగ్. థ్యాంక్స్ రామకృష్ణ, మొత్తానికైతే టైం కుదిరించి చేసాం, బాగా చాలా విషయాలు తెలుసుకున్నాను. సో నీ గురించి కూడా తెలుసుకున్నాను, ఈ బిఫోర్ ఎస్ఆర్కేఆర్ నువ్వు ఎట్లా చేసావు నాకు తెలీదు, ఎందుకంటే ఫ్రమ్ వేర్ ఐ నో ఫ్రమ్ ఎస్ఆర్కేఆర్ నీకు మంచిగా టెక్నికల్గా బాగా చేసేవాడు అని తెలుసు, కానీ ఆ ముందర నువ్వు అసలు చదివేవాడు కాదని అది తెలియదు నాకు అసలు యాక్చువల్గా. 10th దాకా నాకు అసలు నేను 10th పాస్ అవుతాను కూడా నాకు నమ్మకం లేదు. ఓకే ఓకే. 10th తర్వాతే నాకు కెరీర్ స్టార్ట్ అయింది, లైఫ్ స్టార్ట్. అంటే ఎనీవే పుష్ ఉండాలి లైఫ్ లో, ఒక పుష్ ఉండాలి. ఆ పుష్ నాకు ఫ్యామిలీ తర్వాత త్రూ వచ్చింది. కొంతమందికి రియల్ జెన్యున్ గా కెరియర్ గోల్స్ ఉన్న వాళ్ళకి పుష్ వస్తుంది, కొంచెం అచీవ్ చేసే వాళ్ళకి పుష్ వస్తుంది. ఉన్న వాళ్ళకి చదువు బై డిఫాల్ట్ ఎవరికి ఉండదని నా ఫీలింగ్. షుడ్ హ్యావ్ సంథింగ్ మోటివ్ టు మూవ్ ఆన్, రైట్? ఎవరికైనా ఒక మోటివ్ ఉండాలి కదా. అంతే అంతే, అంటే అది కూడా నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే. బై డిఫాల్ట్ నువ్వు ఏమి చూడకుండా ఉంటే నీకు తెలీదు, అది ఏదో ఒక పాయింట్, ఒక ట్రిగర్ పాయింట్ వస్తుంది. అంటే వేరే వాళ్ళని చూసి నువ్వు ఇన్స్పైర్ అవ్వటమా, లేకపోతే చుట్టుపక్కల ఒక ఎన్వైర్న్మెంట్ అలాంటిది క్రియేట్ అవ్వడమా, ఏదో ఒకటి జరిగినప్పుడే ఆ పాయింట్ నుంచే నీకు అనిపిస్తుంది, అరే ఐ లైక్ దిస్, ఐ వాంట్ టు డూ దిస్ అనేది చాయిస్ చేసుకుంటాం. కరెక్ట్. ప్రెజర్ విల్ మేక్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ప్రెజర్ అనేది వర్డ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఏదైనా ఎవరికైనా ఒక ప్రెజర్ ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా అచీవ్ చేయాలంటే నీకు ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ఒకటి జరిగి ఉండాలి లైఫ్ లో. అది అచీవ్ చేయాలంటే జస్ట్ సినిమాలో మూవీస్ లో లాగా అలా అయిపోతాను అనగానే అయిపోలేరు కదా. అది అవ్వాలంటే నీకు ఏదో జరిగి ఉండాలి, నీ ఫ్యామిలీలో ప్రెజర్ ఉండాలి, లేదంటే నువ్వు అచీవ్ చేసే గోల్స్ ఉండాలి, లేదంటే నీకు ఏదో ఒకటి ఉండాలి. అది ఉన్నప్పుడే ఏదైనా ప్రాజెక్ట్ అయినా సరే నీకు ఒక క్లయింట్ ప్రెజర్ ఇస్తే తప్ప నీకు అవుట్పుట్ రాదు కదా. అలా అంటే దట్ ఈస్ నాట్ ఎ నెగటివ్ థింగ్, దట్ మేక్స్ యూ బెటర్ అనే పర్స్పెక్టివ్ లో చెప్తా అయితే బేసిక్. ఆఫ్ కోర్స్ ప్రెజర్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. సో మెనీ పీపుల్ దే టేక్ యాజ్ ఎ నెగటివ్ పాయింట్. ఆ ప్రెజర్ అనేది లేకపోతే అవుట్పుట్ ఎవరికి రాదు. ఓకే ఓకే, నైస్. ఓకే, బాగుంది రామకృష్ణ, థ్యాంక్ యూ. నేను అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ అయితే అయిపోయాయి మొత్తం. థ్యాంక్ యూ. నైస్ థింగ్ యు ఆర్ డూయింగ్ బై ద వే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇంటర్వ్యూ అనే బాటికి నాకు ఇదేంటి, నన్ను ఇంటర్వ్యూ ఏంటి, నేనేం చేశాను అనేది ఫీలింగ్ ఉండేది. బట్ వెన్ ఐ సీ సమ్ స్టాక్ ఐ థాట్ యూ వాంట్ టు షేర్ సంథింగ్. బట్ ఇట్స్ గుడ్ దట్ యూ డిడ్ ఇట్ ఫర్ us అండ్ వీ వాంట్ టు నో సమ్ వన్ స్టోరీ ఆల్సో. ఇప్పుడు నాకు ఎప్పుడు రామరాజు ఏం చేస్తున్నాను అనే పాయింట్ లో నాకు ఎప్పుడు డౌట్ ఉండేది, కానీ వీ కెనాట్ స్పెండ్ దట్ మచ్ టైమ్ టు నో వాట్ ఇస్ లైఫ్. అంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్స్ బట్టి ఓకే, నా మీద ఎవరన్నా ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా ఈజీ వే. కరెక్ట్, అవును. దట్ వే యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్. ఓకే, వీడి లైఫ్ లో ఇదంతా జరుగుతుంది, నా లైఫ్ లో కూడా ఇదే జరుగుతుంది, వీఆర్ కోరిలేట్ అనేది తెలుసుకుండవచ్చు. ప్లస్ అట్ ద సేమ్ టైం వీ నీడ్ సంథింగ్ అన్నప్పుడు ఆ పాయింట్ తెలిసింది. ఓకే, ఇతను రాంగ్ చేశాడు కదా, ఇలా ఉంది కదా. అవును, అంటే ఇట్స్ ఎ నైస్ గుడ్ థింగ్ యు ఆర్ డూయింగ్ బై ద వే. థాంక్స్. ఐ ఆల్వేస్ ఫీల్ యు ఆర్ ఎ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ అవర్ ఆల్ బీటెక్ పీపుల్. అలా ఏం లేదు. నో దేర్ ఆర్ మెనీ పీపుల్ ఫోక్స్ దట్ ఆర్ దేర్. నో, ఐ ఆల్వేస్ ఫీల్ యు ఆర్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అట్లేం లేదు, అంటే ఇట్స్ యువర్ గ్రేట్నెస్ యూ ఫీల్ సో, బట్ అట్లేం లేదు కానీ, బట్ ఇట్స్ దేర్. అంటే నాకు అనిపించింది తెలుసుకోవాలి, అలా చేయాలి. అంటే ఇట్స్ 14 ఇట్స్ బిగ్ లాంగ్ పీరియడ్ కదా, అండ్ మన మైండ్ కూడా మెచ్యూర్ అవుతుంది. నాకు ఎప్పుడు మిస్ అవుతాను, ఇది జరిగిందా, నేను ఏమైనా మిస్ అయ్యానా. నాకు ఎప్పుడు ఏంటంటే మన వాళ్ళు అసలు ఇప్పుడున్న ఫేసులు, ఇప్పుడున్న వెయిట్, ఇప్పుడున్న బోల్డ్నెస్, బోల్డ్ ఎలా అయిపోయారు మన వాళ్ళు అనేది నాకు చూసుకోవాలని ఉంటది కదా. వి వాంట్ టు సీ హౌ దే ఆర్. కరెక్ట్, అవును. ఇది ఏం జరిగింది, అవును, అంటే ఏం జరిగింది ఏంటి, ప్లస్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, ఎవరెవరు ఎలా లైఫ్ ని రీడ్ చేశారు, చూసారు అనే పాయింట్.